காலையில் நாம் பார்த்த இந்த வேர்சஸ் நாம் மறுபடியும் பார்க்கலாம். ఉదయకాలం ముందు మనం చూసిన వచనములు మనం చూద్దాం. మార్నింగ్ we saw 3 verses from the life ఈ of ఉదయకాలం Jesus. ముందు యేసు ప్రభు జీవితం నుంచి 3 వచనములు మనం చూసాం. When he was reviled, he didn't revile in return. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. Second verse, రెండోది, before his sharers he was silent. బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఆయన మౌనంగా ఉన్నారు. His name and fame and dignity were shared. ఆయన పేరు, ఆయన మంచి పేరు, ఆయన ప్రతిష్ట, ఆయన గౌరవం అంతా కత్తిరించబడింది. Third verse, మూడోది, he didn't even reply to a single accusation. ఆయన మీద చేసిన నిందారోపణలో ఒకదాని మీద కూడా ఆయన తిరిగి మొదలు మాట్లాడలేదు. So during such situations, circumstances, there was dying in his life. ఎటువంటి సందర్భంలో యేసు ప్రభు జీవితంలో ఆ మరణానుభవం వెళుతూ ఉన్నారు. So அந்த இடத்துல தான் நமக்கு we should gain the glory of Christ. అటువంటి పరిస్థితుల్లోనే మనము క్రీస్తు మహిమను మనం పొందుకునే వారి కింద ఉండాలి. So this evening we shall see 2 more verses from life of Jesus. యేసు ప్రభు జీవితంలోంచి ఈ సాయంకాలం ముందు ఇంకో 2 వచనములు చూద్దాం. When he was misunderstood, he didn't justify. ఆయన తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు నేను సరిగానే ఉన్నాను అని సమర్థించుకోలేదు ఆయన. Such a big area. అది చాలా పెద్ద విషయము. நம்முடைய our nature of the flesh to justify always. మనకి స్వభావ సిద్ధంగా మన యొక్క మాంసంలో ఏముంటుందంటే నేను తప్పు చేయలేదని నేను నిరూపించుకోవాలి, సమర్థించుకోవాలి అని అనుకుంటాం. In few occasions in the last few months I come across few brothers testimonies. గత కొన్ని నెలలుగా నేను కొంతమంది సహోదరులు సాక్ష్యము పంచుకోవడం నేను విన్నాను. In 1 or 2 cases, two of our church brothers were falsely accused on the case of sexual harassment cases. ఇక లైంగిక వేధింపులు సంబంధించి 1-2 స్థలముల్లో కొంతమంది మన సహోదరులు తప్పుగా ఆరోపణ చేయబడ్డారు. For the righteousness sake. వారు నీతిగా ఉండడాన్ని బట్టి. But those accusations were 100% false accusation. కానీ వారి మీద చేయబడిన ఆరోపణలన్నీ 100% తప్పుడు ఆరోపణలే. So அப்படிப்பட்ட சூழ்நிலைகளில் நாம் we should not take this verse in one extreme. అటువంటి సందర్భంలో ఈ వాక్యాన్ని ఒక వైపుకి అలాగ తీవ్రంగా ఒక వైపే అన్నట్లుగా తీసుకోకూడదు. And one of our church brother came and asked me whether I to narrate all those things or not. ఒక సహోదరుడు వచ్చి నన్ను అడిగారు, బ్రదర్ నేను అన్ని తిరిగి ఇవన్నీ వరుసగా చెప్పాలా? Yes, surely you should make clear every point. అప్పుడు నేను చెప్పాను, అవును, మీరు మీ గురించి మీలో తప్పు లేదని మీరు స్పష్టంగా అన్ని వరుసగా చెప్పాలి. From the beginning ல இருந்து end ல இருந்து என்ன நடந்ததுன்னு சொல்லிடுங்க. మొదటి నుంచి ఆఖరి వరకు ఏమేమి జరిగింది అనేది చెప్పండి. அந்த இடத்துல జస్టిఫై பண்ணக்கூடாதுங்கிறதுல இல்ல. now we should give the clear report. అక్కడ నేను మౌనంగానే ఉండాలి, నన్ను సమర్థించుకోకూడదు అన్నట్లు ఉండకూడదు. మీరు సంపూర్ణంగా జరిగినది ఏదో మొత్తం పూర్తిగా మీరు చెప్పాలి. అది ஒரு sexual harassment కేసు. అది ఒక లైంగిక ఆరోపణకు సంబంధించిన కేసు. సో சில சூழ்நிலைகளில் நாம் அப்படியே விட்டுறக்கூடாது. அப்படியே కొన్ని సందర్భంలో మనం అలాగా ఈ వాక్య భాగాన్ని అలా తీసుకుని అలా వదిలిపెట్టకూడదు. we should not take it as in a literal way. ఇక్కడ ఉన్నట్లుగానే ఖచ్చితంగా ఎలా ఉందో అలా అక్షరానుసారంగా తీసుకోకూడదు. ఏதாவது మిస్అండర్స్టాండింగ్ வருது அப்படின்னா, ఎక్కడైనా ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటే yes, to some extent நம்மளால எவ்வளவு క్లియర్ பண்ண முடியுమో అவ்வளவு క్లియర్ பண்ணணும். మన సాధ్యమైనంత వరకు మనం దాన్ని ఎంత స్పష్టత చేయగలమో అంతవరకు మనం స్పష్టతగా చెప్పాలి. நம்மளுடைய ஒர்க் ஸ்பாட்ல, మనం పనిచేసే స్థలముల్లో, அல்லது நம்மளுடைய சர்ச்சிலே பிரதர்ஸ் சில காரியங்களை கேட்கலாம். చర్చిలో కూడా బ్రదర్స్ కొన్ని విషయాలు అడగొచ్చు మనల్ని. బ్రదర్ వాట్ హ్యాపెండ్ அப்படின்னு கேட்டா சொல்லணும். బ్రదర్ ఏం జరిగింది అని అడిగితే మీరు చెప్పాలి. సో వాట్ ఆర్ ఆల్ ది థింగ్స్ நடந்ததுன்னு கேட்டா சொல்லணும். ఏమేమి జరిగింది అని అడిగితే చెప్పాలి. బియాండ్ ఆల్ దోస్ థింగ్స్, వాటన్నిటికి మించి they didn't accept it means దాన్ని వారు తీసుకోలేదు అంటే what should we do? అప్పుడు మనం ఏం చేయాలి? We should leave to God. అప్పుడు దేవునికి వదిలేయాలి. அப்படிதான் நம்ம செய்ய வேண்டியதா இருக்கு. అప్పుడే మనం చేయవలసింది ఉంటుంది. సో జీసస్ அப்படிதான் நிறைய சூழ்நிலைகள்ல, యేసు ప్రభు అదే అనేకమైన పరిస్థితుల్లో அவர் நிறைய சூழ்நிலைகள்ல ஒரு மிஸ்அண்டர்ஸ்டாண்ட் பண்ணப்பட்டார். ఆయన చాలా సందర్భాల్లో ఆయన అపార్థం చేసుకున్నారు.
அங்கெல்லாம் அவர் ஜஸ்டிஃபை பண்ணவே இல்லை. అక్కడ ఎక్కడ కూడా ఆయన్ని నేను కరెక్టే అని చెప్పుకోలేదు. ఆయన எல்லாத்தையும் அவர் கர்த்தரிடத்தில் அவர் பிதாவினிடத்தில் விட்டு கொடுத்தார். సమస్తము తండ్రి చేతులకి అప్పగించేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి జాన్ చాప్టర్ 7, యోహాను సువార్త 7వ అధ్యాయం చూద్దాం. ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు జీవితంలోంచి. దీస్ ఆర్ ఆల్ హిస్ గ్లోరీ. ఇదంతా ఆయన మహిమ. జాన్ చాప్టర్ 7, యోహాను సువార్త 7వ అధ్యాయము verse 40 வாசிக்கிறோம். 40వ వచనములో ఈ విధంగా మనం చదువుతున్నాం. ஒரு அநேகர் அவரை ப்ராஃபிட் அப்படின்னு சொல்றாங்க. ட்ரூலி வாஸ் a prophet அப்படிங்கறாங்க verse 40ல. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తే అనిరి. some people அவரை கிறிஸ்துன்னு சொல்றாங்க. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. வேறு சிலர் கிறிஸ்து கலிலேயாவில இருந்து வருவார். మరి కొంతమంది అయితే క్రీస్తు గలిలే నుండి వచ్చిన verse 43ல அங்க ஒரு பிரிவினை உண்டாயிருக்காங்க. అక్కడ 43లో అక్కడ చాలా జనసమూహం వచ్చారు. ஒரு குரூப் ஒரு ப்ராஃபிட் சொல்றாங்க, ఒక గుంపేమో ఆయన ప్రవక్త అంటున్నారు, ஒரு குரூப் அவர் கிறிஸ்துங்கறாங்க, కొంతమంది ఏమో ఆయన క్రీస్తు అంటున్నారు, ஒரு குரூப் கிறிஸ்து எப்படி గలిలేல இருந்து வர முடியுங்கறாங்க, కొంతమంది అయితే క్రీస్తు అయితే గలిలేలో నుంచి ఎలాగ వస్తారని అంటున్నారు. இந்த சூழல்ல ఇటువంటి పరిస్థితుల్లో జీసస్ என்ன செய்தார்? యేసు ప్రభు ఏం చేశారు? அவர் என்ன செய்யல அப்படினா ఆయన ఏం చేయలేదంటే தன்னை ஜஸ்டிஃபை பண்ணவே இல்ல. ఆయన తన్ను తాను సమర్థించుకోలేదు. நான் கிறிஸ்து தான், నేను క్రీస్తునే, நான் தாவீதின் ஊர்ல தான் பிறந்தேன், నేను దావీదు గ్రామంలోనే పుట్టాను, நான் பெத்லெஹேம்ல தான் பிறந்தேன், బెత్లెహేములోనే పుట్టాను அப்படின்னு சொல்லிட்டு அவருடைய தன்னுடைய பர்த்னுடைய சர்க்கம்ஸ்டான்சஸ் அவருடைய பர்த் சர்டிபிகேட்லாம் அவர் காமிக்கல. ఆయన పుట్టిన జననం అప్పుడు జరిగిన సందర్భములు అవన్నీ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ లో ఏం చూపించలేదు. தன்னுடைய அகுஸ்து ராயனுடைய கிங் டைம்ல ஃபாதர் மதர் அங்க போனாங்க. ఐగుస్తు రాజు సమయంలో నా తల్లి తండ్రి అక్కడికి వెళ్ళారు. அங்க அங்க எனக்கு ஒரு பர்த் உண்டானது, అక్కడ నేను జన్మించాను, அங்க எனக்கு சத்திரத்துல எனக்கு இடம் இல்ல, అక్కడ సత్రంలో నాకు స్థలం దొరకలేదు, ஒரு கவு ஷெட்ல தான் நான் பிறந்தேன், అక్కడ ఒక పశువుల పాకలో నేను పుట్టాను. இந்த கதையெல்லாம் அவர் என்ன செய்யலன்னு சொல்லவே இல்லை. ఈ కథ అంతా ఆయన ఏం చేశారంటే ఎవరికి చెప్పలేదు. நீ என்ன கலிலேயன் அப்படின்னு சொல்றியா? నేను గల్లి అంటున్నారా? அப்படியே இருந்துட்டு போட்டோம், సరే అలాగే ఉండనివ్వండి, ஓகே நான் அதை ப்ரூவ் பண்ண மாட்டேன், నేను దాన్ని రుజువు చేసుకోను, அவர் ஜஸ்டிஃபை பண்ண மாட்டார், నేను దాన్ని సమర్థించుకోను. ஓகே நீ என்ன நினைச்சுக்கிட்டாலும் சரி, మీరు ఏమనుకున్నా సరే. ஆனால் நம்மளுடைய ஃபிளஷ் அப்படி கிடையாது. కానీ మన మాంసం ఆ విధంగా ఉండదు. அதை நம்ம ப்ரூவ் பண்ணணும்னு நம்ம நினைக்கிறோம், నేను రుజువు చేసుకోవాలి అని అనుకుంటా, ஜஸ்டிஃபை பண்ணணும்னு நினைக்கிறோம். నేను రుజువు చేసుకోవాలి. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, கடைசியா லாஸ்ட் அக்கேஷன் ஜஸ்டிஃபை பண்ணாத ஒரு அக்கேஷன் உங்களால சொல்ல முடியுமா? ఇప్పుడు గతసారి మీ జీవితంలో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాలి అనుకున్న సందర్భం ఏమైనా చెప్పగలరా? அதனால மிஸ் அண்டர்ஸ்டாண்ட் பண்ணப்பட்டு నన్ను అపార్థం చేసుకున్నారు, அது ஒரு గ్లోరీ. అప్పుడు మీరు మౌనంగా ఉంటే అది మహిమ, జీసస్నుடைய ஒரு గ్లోరీ, అది యేసు ప్రభు యొక్క మహిమ. yes అవును. one more thing, ఇంకొక విషయం జీసస్నుடைய లైఫ్ல యేసు ప్రభు జీవితంలో మాథ్యూ చాప్టర్ 11, మత్తయి సువార్త 11వ అధ్యాయము, அவரை డ్రంకార్డ్ அப்படினாங்க, ఆయన్ని త్రాగుబోతు అన్నారు. మాథ్యూ చాప్టర్ 11, మత్తయి సువార్త 11వ అధ్యాయము, ஒரு గ్లట్టనస్ మ్యాన్, அவரு ఆయన భోజన ప్రియన్, verse 19లో వాసిக்கிறோம். 19వ వచనంలో మనం చదువుతాము, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకు పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. భోజన பிரியன் మధుపాన பிரியன், తిండిబోతు మద్యపాని. எப்படி ஜீசஸ்க்கு அந்த நேம் வந்துச்சு பாத்தீங்களா? చూడండి యేసు ప్రభుకి ఆ పేరు ఎలా వచ్చిందో చూసారా? అంతరంగத்தில் సీక్రెట్ లైఫ్ లో 40 days ఫాస్టింగ్ எடுப்பார். ఆయన రహస్యంగా 40 దినములు ఉపవాసం ఉన్నారు. 40 days ఫాస్టింగ్ யாருக்குமே தெரியாது. 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నది ఎవరికి తెలియదు. that would be in secret life. అది ఆయన అంతరంగ జీవిత రహస్య జీవితం. ஒரு காமன் பிளேஸ்க்கு வரும்பொழுது, ஃபீஸ்ட், ஒரு வெட்டிங் ஃபங்க்ஷன், ஒரு కార్యங்களுக்கு வரும்பொழுது, ఒక వివాహ సందర్భంలోనో లేకపోతే ఎక్కడో ఒక భోజన ప్రాంతమునకు వచ్చినప్పుడు, ఓకే జీసస్ அவருக்கு ఫస్ట్ సర్వింగ్ வச்சிருந்திருப்பாங்க. ఇప్పుడు యేసు ప్రభు గారికి ఒకసారి వడ్డించి ఉంటారు. ఓకే ఫస్ట్ ప్లేట్, ఫస్ట్ సర్వింగ్ బిర్యానీ எடுத்திருந்திருப்பாరు. మొదటిసారి వడ్డించినప్పుడు ఫస్ట్ సర్వింగ్ లోనే బిర్యానీ తిని ఉంటారు. ఓకే அடுத்தது సెకండ్ సర్వింగ్ வந்திருக்கும், తర్వాత రెండోసారి వడ్డించడానికి వచ్చి ఉంటారు. జీసస్ கேட்டிருப்பாங்க, యేసు ప్రభుని అడిగి ఉంటారు, లార్డ్ సెకండ్ సర్వింగ్ அப்படின்னு இருப்பாங்க. ప్రభు ఇంకొంచెం వేయమంటారా? ఓ
எல்லாருக்கும் இருக்குன்னா ரைட், ஓகே, செகண்ட் சர்வீஸ், செகண்ட் பிளேட் பிரியாணி வாங்கிருப்பார். అందరికి సమృద్ధిగా ఉంటే పర్లేదు, నాకు కూడా రెండోసారి అయ్యండి. பாரிசிஸ் என்ன பண்ணிட்டாங்கன்னா இப்படி பாத்துக்கிட்டே இருந்தாங்க. పరిసీలు ఏం చేస్తున్నారంటే కళ్ళు ఇలా పెద్దగా చేసి చూస్తున్నారు. ఓ, సెకండ్ ప్లేట్ సర్వింగ్ అంటే రెండోసారి పెట్టించుకున్నారా? அப்ப என்ன குத்திட்டாங்க அப்படின்னா, అప్పుడు ఏం చేశారు అంటే భోజన பிரியன் ஒரு குத்து. భోజన ప్రియుడు అని ముద్ర వేస్తారు. இப்படிப்பட்டவர்களுக்காகவே ஜீசஸ் என்னவோ செய்வார் என்றால், ఇటువంటి వారి కోసం యేసు ప్రభు ఏం చేశారంటే థర్డ్ ప్లేట్ వాங்குவார். మూడోసారి కూడా బిర్యానీ పెట్టించుకున్నారు. ఓకే, நீ என்ன நினைச்சுக்க மேன், సరే నీకు ఏదనుకుంటే అది అనుకో. நல்ல వైన్ கொடுத்திருந்தாங்க அப்படின்னா అప్పుడు ద్రాక్ష రసం ఇచ్చారు అనుకోండి. ఓకే, ఫస్ట్ కప్, సెకండ్ కప్, థర్డ్ కప్ వరకు కుడిపారు. మొదటి కప్పు, రెండో కప్పు, మూడో కప్పు కూడా తాగి ఉంటారు. நீ நினைச்சுக்க, నీకు ఏది కావాలో అది అనుకోండి. அதனால என்ன, అంటే என்னுடைய ஃபாஸ்டிங் எங்க இருக்கணும் அப்படின்னா சீக்ரெட் பிளேஸ்ல இருக்கணும். నా ఉపవాసం ఎక్కడ ఉండాలంటే అంతరంగంలో రహస్యముగా జరగాలి. மனுஷருக்கு முன்பாக அல்ல, మనుషుల ముందు కాదు. மனுஷருடைய ஒப்பீனியன்ல தூக்கி குப்பையில போடணும். మనుషుల యొక్క అభిప్రాయాలు తీసి చెత్తబుట్టలో వేసేయడమే. அவர் அதுக்கெல்லாம் மரித்தவர். దాని విషయం ఆయన చనిపోయిన వారుగా ఉన్నారు. இப்படிதான் జీసస్కి என்ன పేరు வந்துச்சுன்னா భోజన பிரியன். ఆ విధంగా యేసు ప్రభుకి ఏ పేరు వచ్చిందంటే తిండిబోతు, మధుபான பிரியன், మద్యపానీయు. எப்படி வந்திருக்கும்? ఏ విధంగా వస్తుంది? இப்படிதான் வந்தது. ఈ విధంగా వచ్చింది. அப்ப ஜீசஸ் எதுக்காகலாம் பயப்படல அப்படின்னா மனுஷருடைய அபிப்பிராயத்துக்கெல்லாம் பயப்படல. అప్పుడు యేసు ప్రభు దేనికి భయపడలేదంటే మనుషుల అభిప్రాయాలకు భయపడలేదు. எவ்வளவு ஃப்ரீயா இருந்தார் பாருங்க, ఎంత ఫ్రీగా ఉన్నారో చూడండి. 100% ఫ్రీ ఫ్రమ్ మెన్స్ ఒపీనియన్స్. మనుషుల యొక్క అభిప్రాయం నుంచి పూర్తిగా స్వతంత్రుడుగా ఉన్నారు. நீ என்ன வேணாலும் நினைச்சுக்க மேன், మీరు ఏది కావాలంటే అది అనుకోండి. நீ என்ன கலிலேயன் சொல்றியா, నన్ను గలిలీయుడు అంటారా, ఓకే సరే అనండి. என்ன మధుபான பிரியன் சொல்றியா, నేను మద్యపాని అంటారా, என்ன பிசாசு பிடிச்சவன் சொல்றியா, నన్ను దయ్యం పట్టిన వాడు అంటారా, என்ன சமாரியன் சொல்றியா, నన్ను సమరుడి అంటారా, என்ன டிசீவர்னு சொல்றியா, నన్ను మోసగాడు అంటారా. ஒரு கால் ஜீசஸ் ஜஸ்டிஃபை பண்ணவே மாட்டார். ఒక్కసారి కూడా యేసు ప్రభు తన గురించి సమర్థించుకోవడానికి నేను కాదు అని చెప్పడానికి ప్రయత్నించారు. Beloved brothers and sisters, నా ప్రియమైన సహోదర సహోదరి, if you are following the footsteps of Jesus means యేసు ప్రభు యొక్క అడుగుజాడలో నడిచిన వారైతే మీరు, yes, இந்த வழியில தான் போணும். ఈ దారిలోనే మనం వెళ్ళాలి. நம்ம மிஸ் அண்டர்ஸ்டாண்ட் பண்ணும்போது ஜஸ்டிஃபை பண்ணணும்னு நினைக்க கூடாது. మనల్ని తప్పుగా అపార్థం చేసుకున్నప్పుడు ఇది కాదు అని సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు. எஸ், சில சூழ்நிலைகள் அது மாதிரி நம்ம ஆகலாம். நம்மளுடைய சர்ச்சில் அது மாதிரி காரியங்கள் நடக்கலாம். కొన్నిసార్లు అటువంటి పరిస్థితి జరగవచ్చు, సంఘములో కూడా అలా జరగవచ్చు. நம்மளுடைய ரிலேட்டிவ்ஸ் சைடுல அப்படி இருக்கலாம். మన బంధువుల్లో మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. நம்மளுடைய பிள்ளைகளுடைய காரியங்கள் அப்படிலாம் மிஸ் அண்டர்ஸ்டாண்ட் பண்ணப்படலாம். మన పిల్లలు చేసేదాన్ని కూడా కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. எஸ், అవును. நம்மளுடைய பிள்ளைகள் மேல் ஃபால்ஸ் அக்யூசேஷன்ஸ் வரலாம். కొన్నిసార్లు మన పిల్లల మీద కూడా తప్పుగా ఆరోపణలు రావచ్చు. சில ஸ்டோரிஸ் எல்லாம் கூட கொண்டு வந்துக்கலாம். కొన్నిసార్లు కొన్ని కథలు కూడా అల్లొచ్చు ఆ విధంగా. எஸ், நம்மளுடைய டாட்டர் மேல, நம்மளுடைய சன் மேல என்ன வரலாம், ஃபால்ஸ் ஸ்டோரிஸ் சொல்லலாம். మన కుమారుడి మీదో కుమార్తె మీదో ఏం చెప్పొచ్చు అంటే తప్పుగా కథలు అల్లొచ్చు. అలాగా கண் கண்டபடி காது கேட்டபடி என்ன செய்யலாம், அவர்கள் தீர்ப்பு சொல்லலாம். కంటికి కనిపించిన దాన్ని బట్టి, చెవు విన్న దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తీర్పు తీర్చేస్తా ఉంటారు. எஸ், என்னுடைய சன்ஸ் மேல, అవును, నా కుమారుల మీద சில ஃபால்ஸ் அக்யூசேஷன், ஃபால்ஸ் ஸ்டோரிஸ் எல்லாம் சொல்லியிருந்தாங்க. నా కుమారుడి మీద ఇలాగ తప్పైన కథలు నాకు చాలా చెప్పారు. அப்ப சர்ச் ரெண்டா டிவிஷன் ஆன நேரம் அது. అప్పుడు సంఘము రెండుగా విడిపోయిన సమయం అది. 2000 ఫిబ్రవరి 2000 సంవత్సరం అది. சர்ச் ஸ்பிளிட் ஆன நேரம். అప్పుడు సంఘము అప్పుడు విభజించబడిన సందర్భం. என்னுடைய பிள்ளைகள் மேல் ஃபால்ஸ் ஸ்டோரிஸ் எல்லாம் மேல விழுந்தது. మా పిల్లల మీద తప్పుగా కథలు అల్లి వారి మీద చెప్పారు. அப்ப நான் அப்படிப்பட்ட சூழ்நிலைகள்ல, అటువంటి పరిస్థితుల్లో இது నిజమా ఇది పొయ్యాங்கிறது విచారిக்க வேண்டியதா இருக்கு. అప్పుడు ఇది నిజమా, ఇది కాదు, అబద్ధమా అనేది విచారించవలసి వచ్చింది. பிள்ளைகளை ஒரு சமயத்துல இந்த ஃபால்ஸ் ஸ்டோரிய அப்படியே பிலீவ் பண்ணி பிள்ளைகளையும் இழந்துடக்கூடாது. we should not lose our children. ఆ తప్పుగా చెప్పే ఆ కథలను నమ్మేసి మన పిల్లల్ని పోగొట్టుకోకూడదు మనం. அதே சமயத்தில் అదే సమయంలో அதுல உண்மை இருக்கான்னு பார்க்கணும். we have to find whether it is true or not. అది నిజమా కాదా అని కూడా మనం కనుగొనవాలి. yes, அப்படிப்பட்ட ஒரு troublesome situationsக்குள்ள ఫ్యామిలీ நாங்க செல்ல வேண்டியதா இருந்தது. అటువంటి కొన్ని కష్టమైన సందర్భాల ద్వారా మా కుటుంబం వెళ్ళవలసి వచ్చింది. yes, நானும் என்னுடைய மனைவியும் பிள்ளைகளிடத்தில் அவ்வளவாய் தரவு எக்ஸாமினேஷன் பண்ணோம். నేను నా భార్య కలిసి మా పిల్లల దగ్గర అలాగా మేము చాలా పరీక్షించాం వాళ్ళని. அதே சமயத்துல அவனை இழந்து விடவும் வரல. we don't want to miss it. అంత అదే సమయంలో వారిని దూరం కూడా మేము చేసుకోలేదు. அவனை இழக்க விரும்பல. వాళ్ళని దూరం పరచుకోవడం మేము అనుకోలేదు. எத்தனையோ வருஷங்கள் கழிச்சு, ఎన్నో సంవత్సరముల తర్వాత దేవుని అది పొయ్యింగరది నిరూపించి కాంపించారు. దేవుడు అది తప్పు అని నిరూపించారు. ఎస్, అవును. it took many years. అది కొన్ని సంవత్సరాలు పట్టింది. Praise the Lord. Praise the Lord.
பிரியமானவர்களே, ప్రియమైన వారు, அப்படிப்பட்ட சூழ்நிலைகளில் అటువంటి పరిస్థితుల్లో நாம் ஜஸ்டிஃபை பண்ணக்கூடாது. మనల్ని మనం సమర్థించుకోకూడదు. நாம் மிஸ் அண்டர்ஸ்டாண்ட் பண்ணப்படலாம். మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. அதே சமயத்தில் అదే సమయంలో 2000 பிப்ரவரியில 2000 సంవత్సరం ఫిబ్రవరిలో சர்ச்சில் ஒரு டிவிஷன் ஆனது. సంఘము విభజించబడింది. అప్పుడు எனக்கு விரோதமாய் அந்த நாட்களில் மெயில் கிடையாது, இமெயில் எல்லாம் கிடையாது. அந்த ఆ రోజుల్లో ఈమెయిల్ ఏమీ లేవు. இன்லேண்ட் லெட்டர்ஸ், ఇన్లాండ్ లెటర్లు ఉండేవి. పక్కமா ఇన్లాండ్ లెటర్స్ எழுதுனாங்க. జాక్ எழுதுனாங்க. జాక్ బ్రదర్ కి నా మీద విరోధంగా చాలా లెటర్లు రాశారు. ఓకే, நிறைய స్టోరీస్, చాలా కథలు రాశారు. డిసీవర్, మోసగాడు, మనీ స్విండ్లర్, డబ్బు దోచుకుంటాడు. సో ఫార్ ఆల్ దీస్ థింగ్స్ థింగ్స్ హ్యాపెన్. ఇదిగో ఇవన్నీ జరిగినవి. ఓకే, వాట్ షల్ వి సే? అప్పుడు మనం ఏం చెప్దాం? లార్డ్, కీప్ యువర్ మౌత్ షట్. దేవుడు అన్నారు, నోరు మూసుకుని ఉండు. లుక్ అట్ మీ, నా వైపు చూడు. ఎన్న పార్ నేను ఏదన్నా చూడు, నన్ను చూడు. డోంట్ జస్టిఫై. నిన్ను సమర్థించుకో. I am your vindicator. నేనే నీకు తీర్పు తీర్చేవాడిని. You don't justify. I am your vindicator. నీ తరపున పోరాడేవాడిని నేనే కాబట్టి I will bring everything to the light. సమస్తము వెలుగునికి నేను తీసుకొస్తాను. Yes, there are certain situations. అవును, అటువంటి పరిస్థితులు ఉంటాయి. Family situations లో வரலாம், కుటుంబ పరిస్థితులు ఆ విధంగా ఉండొచ్చు. చర్చ్ లైఫ్ లో வரலாம், కానీ సంఘములో ఆ విధంగా ఉండొచ్చు. நம்மளுடைய family circles లో வரலாம், తర్వాత మన బంధువుల మధ్యలో ఆ విధంగా జరగవచ్చు. రిలేటివ్స్ మధ్యలో வரலாம், బంధువుల మధ్య ఆ విధంగా జరగవచ్చు. సో அப்படிப்பட்ட సూழ்நிலைகளில், అటువంటి పరిస్థితుల్లో we should look into Jesus. మన యేసు వైపు చూడాలి. He was also misunderstood. ఎందుకంటే ఆయన్ని కూడా అపార్థం చేసుకున్నారు. But he didn't justify. కానీ ఆయన ఎప్పుడు తను సమర్థించుకోలేదు. Yes, அங்கதான் ஒரு dying இருக்குங்க. అవును, అక్కడే ఒక మరణం అనేది ఉంటుంది. அந்த dying மூலமாய் when we go through the dying we can gain his glory. ఆ యొక్క మరణములోంచి మనం వెళుతున్నప్పుడు ఈ మహిమను మనం సంపాదించుకోగలం. ஒரு முறை ఒకసారి என்னுடைய ஒரு సన్నుடைய లైఫ్ல, నా కుమారుడి జీవితంలో, அது வந்து அந்த son he was doing is one of my sons doing 10th standard. నా కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. అప్పుడు அது மேத்தமெட்டிக்ஸ் எக்ஸாம். అప్పుడు లెక్కల పరీక్ష. నాట్ పబ్లిక్ ఎగ్జామ్, ஒரு half yearly ఎగ్జామ్. అది పబ్లిక్ ఎగ్జామ్ కాదు కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్. அதுல ஒன் ஆஃப் த ஒரு மேத்தமெட்டிக்ஸ் கொஸ்டின்ல ఆ లెక్కల పేపర్లో వెన్ డయాగ్రామ్ சொல்லிட்டு ஒன்று இருக்கு. 10th స్టాండర్డ్ పోనవங்களுக்கு எல்லாம் தெரியும். 10వ తరగతి చదివిన వాళ్ళకి తెలుస్తుంది. వెన్ డయాగ్రామ్ అని ఉంటుంది. ఏబిసి అని వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఏ యూనియన్ బి, బి యూనియన్ సి, అలా 3 సర్కిల్స్. నాకు 3 సర్కిల్స్ ఉంటాయి అక్కడ. వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. మొత్తం 5 డయాగ్రామ్స్ వరకు 5 మార్క్స్. అది 5 డయాగ్రామ్లు వస్తాయి, 5 మార్కులు. அந்த மேத்தமெட்டிக்ஸ் டீச்சர் என்ன சொல்லியிருந்தார் அப்படின்னா, అక్కడ లెక్కలు చెప్పే మాస్టర్ ఏం చెప్పారంటే இப்படிதான் சொல்லியிருந்தார். அவர் ఈ విధంగా చెప్పారు. வென் டயக்ராம் யாரும் என்ன செஞ்சிடக்கூடாதுன்னா, இப்படி யூ ஷுட் யூஸ் காம்பஸ் யூஸ் பண்ணணும், இல்ல அப்படின்னா காயின்ஸ் யூஸ் பண்ணணும் அப்படின்னாரு. అప్పుడు ఆ లెక్కల మాస్టర్ ఏం చెప్పారు, ஏன்னா அந்த సర్కిల్ அப்பதான் நல்லா இருக்கும். ఎందుకంటే అది చక్కగా సర్కిల్స్ రావాలి కాబట్టి మీరు కంపాస్ అన్నా వాడాలి, లేకపోతే నాణ్యములన్నా వాడి ఆ యొక్క సర్కిల్స్ గీయాలి అని చెప్పారు. சில கேர்ள்ஸ் என்ன செய்வாங்கன்னா, இன்ஸ்டெட் ஆஃப் யூசிங் காயின்ஸ் ద బ్యాంగిల్స్ కట్టిக்குவாங்க. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే పోட்டுவாங்க. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే ఈ నాణ్యాలు వాడడానికి బదులుగా వాళ్ళు గాజులు తీసి దాంతో గీస్తూ ఉంటారు. ஏன்னா சில பேர் அந்த சர்க்கிள் இப்படி வரைஞ்சாங்க அப்படின்னா சமயத்துல என்ன ஆயிடும்னா, ஜஸ்ட் லைக் ஒரு கூஜா ஒரு சொம்பு மாதிரி அப்படி ఆడడం, ఇప్పుడు విళంజి పోయడం. అది ఒక్కొక్కసారి అది ఇలా గీసే బదులు అప్పుడు ఏమవుతుందంటే ఒక కూజాలాగో లేకపోతే ఒక చెంబులాగో ఇలాగ ఆకారం మారుతూ ఉంటుంది. అప్పుడు அவரு స్ట్రాంగ్గా ఇన్స్ట్రక్ట్ பண்ணிருக்காரு. అందుకని టీచర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు అన్నమాట. மேத்தமெட்டிக்ஸ் எக்ஸாம் போயிட்டு இருக்கு. అప్పుడు లెక్కల పరీక్ష జరుగుతుంది. என்னுடைய సన్, నా కుమారుడు అవసరமா పోడணுங்கிறதுக்காக తొందరగా చేసేయాలని மேக்ஸ்ல நல்லா செய்வானு, లెక్కలు బాగా చేస్తారు. இன்ஸ்டெட் ஆஃப் யூசிங் காயின் ஆர் காம்பஸ் கையிலேயே ரொம்ப కేర్ఫుల్ அப்படி வரைஞ்சான். அப்படி అది కంపాస్ లేకపోతే నాణ్యం వాడడానికి బదులుగా చేత్తోనే రౌండ్ గా వేస్తాడు, కేర్ఫుల్ జాగ్రత్తగా. அப்படி కరెక్టా సర్కిల్ வந்துருச்சு, వரைஞ்சிட்டான். చక్కగా సర్కిల్ వచ్చింది. மேத்தமெட்டிக்ஸ் టీచర్ அப்படியே எக்ஸாம்ல சூப்பர்வைஸ் பண்ணிட்டே போயிட்டே இருக்காரு. అప్పుడు మ్యాథ్స్ టీచర్ ఎగ్జామ్ లో అలాగే ఇన్విజిలేషన్ లో చూసుకుంటూ వెళ్తున్నారు. இவனை பார்த்துட்டார். తిను చూశారు. இவன் வந்து இப்படி கையாலே இப்படி வரைஞ்சிட்டு இருக்கான். అప్పుడు చెయ్యి ఇలా అంటున్నారు రౌండ్ గా. పట్టిన కోపத்துல యాంగర్ல என்ன செஞ்சிட்டாருன்னா పట్టిన అడిచిட்டாరు. కోపంలో టాప్ అని ఒకటి కొట్టారు. ஒரு 2 ஸ்லாப்
கொடுத்துட்டு 2 చెంపల మీద వేసేసి பேப்பரை புடுங்கிட்டார். పేపర్ తీసేసుకున్నాడు. நான் உனக்கு என்ன சொன்னேன், நீ என்ன செய்யற, నేను నీకు ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, இப்போ பிரின்சிபல் ரூமுக்கு போ அப்படின்ட்டார். నువ్వు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిపో అన్నారు. நேரா பிரின்சிபல் ரூமுக்கு போயிட்டான். తిన్నగా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిపోయారు. இதுக்கு ஒரு பெரிய மேட்டர் கிடையாது. ఇది పెద్ద విషయం కాదు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ స్కూల్. అది సొంతగా వాళ్ళే డబ్బు ఖర్చు పెట్టుకుని చదివిస్తున్న స్కూల్. ఇట్స్ నాట్ గవర్నమెంట్ స్కూల్. అది గవర్నమెంట్ స్కూల్ కాదు. వి ఆర్ పేయింగ్ మనీ ఫర్ దట్ స్కూల్. మా స్కూల్ కి డబ్బు చెల్లిస్తున్నాం మనం. మాస్టర్ என்ன செய்யக்கூடாது அப்படின்னா ஸ்டூடெண்ட் அடிக்கக்கூடாது. మాస్టర్ ఏం చేయకూడదంటే స్టూడెంట్ని కొట్టకూడదు. அதோட கூட దాంతో పాటు நாம் பேமெண்ட் கொடுக்குறோம், ஃபைனான்ஸ் பண்ணி நம்ம பணம் கட்டி நம்ம படிக்க வைக்கிறோம். ఎందుకంటే మన డబ్బులు కట్టించి చదివించుకుంటున్నాం. ஆனாலும் அவர் என்ன செஞ்சிட்டாரு அப்படின்னா தன்னுடைய கோவத்தில் அடிச்சிட்டாரு. అయినా కానీ ఏం చేశారంటే కోపంలో కొట్టేశారు ఆయన. இப்ப நேரா பிரின்சிபல் ரூமுக்கு அனுப்பிச்சு வச்சிட்டாரு. తిన్నగా ప్రిన్సిపల్ రూమ్ కి పంపించారు. இப்ப பிரின்சிபல் రూమ్ல நிக்கிறான். ఇప్పుడు ప్రిన్సిపల్ రూమ్ లో నుంచున్నాడు. అక్కడికి వెళ్ళి என்ன செய்தி, அதுக்குள்ள ஃபர்ஸ்ட் ஃப்ளோர் செகண்ட் ஃப்ளோர் గ్రౌండ్ ఫ్లోర్ என்ன மெசேஜ் செய்தி போயிடுச்சு அப்படின்னா అంతగా అక్కడికి వెళ్లే లోపే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కి ఏమని వర్తమానం మాట వెళ్ళిపోయిందంటే, வென் டயக்ராம் இப்படி வரைஞ்சான், கையால வரைஞ்சாங்கிறது போய் எப்படி வரைஞ்சிட்டான் அப்படின்னா கையில வரைஞ்சு வச்சு காப்பி அடிச்சது மாதிரி. అది ఈ విధంగా వెన్ డయాగ్రామ్ గీశారు అని చెప్పడానికి వదిలిగా చేతిలోనే ముందే గీసుకుని వెళ్ళిపోయి అది కాపీ చేస్తున్నాడు అని చెప్పారు. మిస్అండర్స్టాండింగ్. అది తప్పుగా అర్థం చేసుకోండి. అది ఇవங்க ఫాదర్ వేరే మ్యాథమెటిక్స్ టీచర్, ఇవங்க அப்பா. ఈయన పైపొచ్చు వీళ్ళ నాన్నేమో మ్యాథ్స్ టీచరు. మ్యాథ్స్ టీచరుடைய సన్, మ్యాథ్స్ టీచర్ గారు లెక్కల మాస్టర్ అబ్బాయి ఎదుల వరంజు వச்சுக்கிட்டான்னா இதுல వరంజు వச்சுக்கிட்டான். చేతిలో ఈ విధంగా రాసుకుని వచ్చాడు. இதை பார்த்து வரையறான். అది చూసి గీసేస్తున్నాడు అక్కడ. அப்படின்னு స్కూల్ ஒவ்வொரு ఫ్లోర్க்கு அப்படியே செய்தி போயிடுச்சு. స్కూల్ ఒక్కొక్క ప్రతి ఫ్లోర్ కి ఆ విధంగా వర్తమానం వెళ్ళిపోయింది. See the misunderstanding. చూడు అపార్థం చేసుకోవడం ఎలా ఉంటుందో. మిస్టేక్ என்னன்னா இப்படி போட்டது. అక్కడ జరిగిన తప్పు ఏంటంటే చేత్తో గీయటం. செய்தி எப்படி போயிட்டு இருக்கு அப்படின்னா మాట ఎలాగెళ్ళిందంటే இப்படி கையில வரைஞ்சு வச்சுக்கிட்டு பார்த்து போட்டான் அப்படி. చేతిలో ఇలా వేసుకుని వచ్చి అందులో చూసి రాస్తున్నాడు. இப்ப எப்படி இருக்கும், ఎలా ఉంటుంది చూడండి. எங்க வீடு எங்க இருக்குன்னா ஜஸ்ட் ஆப்போசிட் த பிரின்சிபல் ரூம். నా ఇల్లు ఎక్కడంటే ప్రిన్సిపల్ రూమ్ కి ఆపోజిట్ గా ఉంటది. என் வைஃப் உட்காந்து பாத்துக்கிட்டே இருக்காங்க உன. నా వైఫ్ ఏమో అక్కడనే చూస్తూనే ఉన్నారు. எக்ஸாம் ஹால்ல எக்ஸாம் எழுத வேண்டியவன் இப்ப பிரின்சிபல் ரூமுக்கு வாசல்ல நின்றுருக்கானு ஜஸ்ட் ஆப்போசிட் அங்க இருந்து பாத்துக்கிட்டே இருக்காங்க. అక్కడ ఇంట్లోంచి ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాయాల్సింది ప్రిన్సిపల్ రూమ్ ఎందుకు నుంచున్నాడు అని అక్కడి నుంచి చూస్తున్నారు. ஜஸ்ட் ஆப்போசிட். దానికి కరెక్ట్ ఆపోజిట్ లోనే మా ఇల్లు. அப்படியே வீடு இருக்கு, అక్కడే ఇల్లు ఉంది. இவங்களுக்கு ஒன்னும் புரியல. உங்களுக்கு ఆవిడకి అర్థం కాలేదు అసలు. கையில பேப்பரை வச்சுக்கிட்டு ஒரு தப்பு செஞ்சது போல வந்து பிரின்சிபல் வாசல்ல நிக்கிறானே, చేతిలో పేపర్ పట్టుకుని తప్పు చేస్తున్నలాగా ప్రిన్సిపల్ గుమ్మం మీద నుంచున్నాడే. இவர்களுக்கு அப்படியே சும்மா ஆங்ஸைட்டி தாங்க முடியல. ఆత్ర తట్టుకోలేకపోయారు ఆవిడ. அப்புறமேல பிரின்சிபல் ஏதோ ஒரு காரியத்தை சொல்லிட்டு சார் போ அப்படின்னு சொல்லிட்டு அனுப்பிச்சு விட்டாங்க. తర్వాత ప్రిన్సిపల్ వచ్చి సరేలే పర్లేదు వెళ్ళు అని చెప్పేసి పంపించారు. There he was very much humiliated. డాడీ అది ఎంతో అవమానకరంగా అనిపించింది. ప్రిన్సిపల్ రూమ్ లో టీచర్స్ మధ్యలో క్లాస్ మధ్యలో he was humiliated. ప్రిన్సిపల్ రూమ్ లోను టీచర్ల మధ్యలో క్లాస్ లో ఆయన అవమానించారు. ఓకే ఎல்லாம் முடிச்சிட்டு ఇదంతా అయిపోయింది. ఎగ్జామ్ எழுதி முடிச்சிட்டு வீட்டுக்கு வந்துட்டான். ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చారు. మதிయం వరాன். మధ్యాహ్నం వస్తున్నాడు. జస్ట్ ఆపోజిట్ இருக்கிறதுனால மதியம் லஞ்சுக்கு வீட்டுக்கு வந்துட்டான். మధ్యాహ్నం ఇంటి ఎదురుకుండా కాబట్టి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. என்னுடைய சன் வர்றதுக்கு முன்னாலே என் ஒய்ஃபுக்கு என்ன மெசேஜ் வந்துருச்சு அப்படின்னா, నా కుమారుడు రాకముందే మా భార్యకు ఏమని వర్తమానం వచ్చిందంటే காப்பி அடிச்சிட்டான், కాపీ కొట్టాడు. கையில வரைஞ்சு வச்சுட்டு வரைஞ்சிட்டான். చేతిలో ముందే రాసుకుని వచ్చి రాస్తున్నాడు. వైఫ్ கேக்குறாங்க, వైఫ్ నా భార్య అడుగుతుంది వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది, ఇద మరి செய்தியா நீனு, ఇద మరి பார்த்து வரைஞ்சியா நீனு, నువ్వే చూసి రాసావా, కాపీ కొట్టావా? నాయమ్మ பார்த்து வரையணும், నేనెందుకమ్మా చూసి రాయాలి? அப்ப என்ன நடந்தது, వాట్ హ్యాపెండ్, మరి ఏం జరిగింది అప్పుడు? மேத்தமெட்டிக்ஸ் டீச்சர் என்ன சொல்லியிருந்தாருன்னா இப்படி காம்பஸ் பயன்படுத்தி போட சொன்னாரு. మ్యాథ్స్ సార్ లెక్కల మాస్టర్ ఏం చెప్పారంటే కంపాస్ వాడి దాన్ని గీయమన్నారు. నా கையில இப்படி வரைஞ்சிட்டேன், నేను చేత్తోనే ఇది గీసాను, அதனால என்ன அடிச்சிட்டாரு, అందుకని నన్ను కొట్టారు. ஓ இவ்வளவுதானே, అదే నా జరిగింది. நீ காப்பி அடிக்கலையே, నువ్వు కాపీ కొట్టలేదా, நாம ஏன் காப்பி அடிக்கிறேன், నేనెందుకు మా కాపీ కొడతాను, எனக்கு தேவையில்லை, నాకు అవసరం లేదు, எனக்கு நல்லாவே தெரியும், నాకు అదంతా తెలుసు. ஏன் என்னாச்சு, ఏమైంది, நீ இத மாதிரிதான் செஞ்சேன்னு சொல்லிட்டு எல்லாரும் சொல்லிட்டு இருந்தாங்களே, ఇదంతా నువ్వు చేసావు, ఇలా చేసావు అని అందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పారు. இப்படிதான் ஒரு ஃபால்ஸ் ஸ்டோரிஸ் நம்ம சொல்ந்து போவோம்.
ఈ విధంగా తప్పుగా కథలు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ஈவினிங் இந்த ஸ்டோரி எல்லாம் நான் என்னுடைய ஒர்க் ஸ்பாட்லேருந்து வந்து நான் எல்லாத்தையும் கேட்குறேன். తర్వాత నేను వచ్చిన తర్వాత అందరిని అడుగుతున్నాను నేను, இப்போ அந்த மேத்தமெட்டிக்ஸ் டீச்சரை பார்க்கலாமா வேண்டாமா, ఇప్పుడు నేను అడిగాను మ్యాథ్స్ టీచర్ని నేను వెళ్ళి కలవాలా వద్దా, எப்படி అడిக்கலாம்னு கேட்கலாமா, ఎందుకు ఎలా కొట్టారు అని అడగొచ్చా, எப்படி பிஃபோர் ஆல் த சில்ட்ரன் எப்படி நீங்க வந்து பையனை அடிச்சிங்க, అందరి ముందు నా కుమారుడిని ఎలా కొట్టావు, ஏன் மிஸ் அண்டர்ஸ்டாண்ட் பண்ணிக்கிட்டீங்க, ఎందుకు అపార్థం చేసుకున్నారు, இந்த மாதிரி கதையெல்லாம் கூடாது. ఇదంతా వద్దు. என் சன்ட்ட தான் சொன்னேன். నా కుమారుడితో అదే చెప్పాను. See, చూడండి ஜீசஸ்னுடைய ஃபுட் ஸ்டெப்ஸை பார். యేసు ప్రభు యొక్క అడుగుజాడలు చూడు. நம்ம அந்த மேத்தமெட்டிக்ஸ் டீச்சரை let us forgive. మ్యాథ్స్ టీచర్ని ఆ విధంగా క్షమించు. ஓகே, அவரை கம்ப்ளீட்டா அவர் ரிலீஸ் பண்ணி விட்டுரு. వెంటనే పూర్తిగా నీ హృదయంలోంచి విడుదల చేసే ఆయన్ని. இப்படிலாம் வாழ்க்கையில இளம் பிராயத்திலேயே இன் யுவர் யூத்ஃபுல் டேஸ்லேயே இதை மாதிரிலாம் நான் மிஸ் அண்டர்ஸ்டாண்ட் பண்ணப்படுவது ఈ విధంగా మీ యవన కాల జీవితంలోనే ఆ విధంగా అపార్థం చేసుకుంటే, లుక్ అట్ జీసస్. ఆ విధంగా మీరు యేసు ప్రభు వైపు చూడండి. இப்படிதான் ஜீசஸ் இப்படிதான் கடந்து போனார். యేసు ప్రభు ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకోకుండా నడిచి వెళ్ళిపోయారు. I showed a words from Psalm 69 to my son at that time. I taught him. నా కుమారుడికి 69వ కీర్తన చూపించి నా కుమారుడికి బోధించాను అప్పుడు నేను. Psalm 69 కీర్తనలు 69. Psalm 69 verse 4. 69:4. The latter part of that verse. ఆఖరి భాగం చూసుకుంటే, I am forced to restore what I didn't steal. నేను దోచుకొనని దాన్ని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. In one more verse like this. ఇంకొక They made me give back things that I did not steal. నేను దొంగిలించిన దాన్ని నేను తిరిగి ఇచ్చేటట్లుగా చేశారు. ఓ, அப்ப நாசரேத்துனுடைய ஜீசஸ்னுடைய லைஃப்ல, అప్పుడు నజరేతులు యేసు ప్రభు యొక్క జీవితంలో, yes, அவருக்கு வந்து அவரை இப்படி ஒரு மிஸ் அண்டர்ஸ்டாண்ட் பண்ணப்பட்டிருக்கிறார். యేసు ప్రభువును కూడా ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకున్నారు. நான் எடுத்துக்கொள்ளாததை நான் கொடுக்க வேண்டியதாயிற்று. నేను తీసుకోని దాన్ని ఇవ్వవలసి వచ్చింది. I am forced to restore. నేను దాన్ని తిరిగి చెల్లించడానికి నేను బలవంతం చేయబడ్డాను. But he did not steal. కానీ నేను దొంగతనం చేయలేదు. They made me give back. నేను ఇచ్చేటట్లుగా చేశారు. Hey, but I did not take it. నేను తీసుకోలేదు దాన్ని. Yes, in Jesus life. అది యేసు ప్రభు జీవితంలో. So these are footsteps of Jesus. ఇది యేసు ప్రభు యొక్క అడుగుజాడలు. ఓకే, இதெல்லாம் ஒரு லெசனா எடுத்துக்க. ఇదంతా ఒక పాఠంగా తీసుకో. நீ உன்னுடைய மாஸ்டர் சொன்னதை சப்மிட் பண்ணியிருக்கணும். நீ మీ మాస్టర్ మీకు ఏం చెప్పారో నువ్వు దానికి లోబడి ఉండాలి. நீ இப்படிதானே காம்பஸ் தானே பயன்படுத்தி இருக்கணும். ఆయన కాంపసే కదా నువ్వు వాడాలి. நீ செய்ய தவறிட்ட. నువ్వు చేయకుండా తప్పిపోయావు. అది ఓకే, లీవ్ ఇట్. அவர் மன்னிச்சிரு. அவர் forgive him. సరే, దాన్ని విడిచిపెట్టు, ఆయన క్షమించు. ஓகே, இல்ல ஒரு மேத்தமெட்டிக்ஸ் டீச்சருடைய சன் இத மாதிரி காப்பி அடிச்சு செஞ்சான்னு சொல்ற, let it go, அப்படியே போடு. ఈ లెక్కల మాస్టర్ వాళ్ళ అబ్బాయి ఈ విధంగా కాపీ కొట్టారని చెప్తే సరే విడిచిపెట్టు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நம்மளுடைய ஃபேமிலியை குறித்து, మన కుటుంబం గురించి, நம்மளுடைய பிள்ளைகளை குறித்து, మన పిల్లల గురించి, நம்மளுடைய கணவரை குறித்து, మన యొక్క భర్త గురించి, yes, false stories நம்ம மேல் வரும் பொழுது, మన మీద తప్పుగా కథలు చెప్తున్నప్పుడు, ஜனங்கள் false accuse பண்ணும் பொழுது, మనుషులు తప్పుగా నేరారోపణ చేస్తున్నారు, false and misunderstand பண்ணப்படும் பொழுது, తప్పుగా మనల్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, okay, leave it to God. దేవునికి విడిచిపెట్టండి. Look into the Jesus footsteps. యేసు ప్రభు అడుగుజాడలు చూడండి. Yes, main thing. அப்படிப்பட்ட சூழ்நிலையில எல்லாம் நம்மளுடைய ஃபிளஷ் என்ன பண்ணும் அப்படின்னா அவ்வளவா ஜஸ்டிஃபை பண்ண சொல்லும். అటువంటి సందర్భంలో మన యొక్క శరీరం మాంసం ఏముంటుందంటే, వెళ్ళి నిరూపించుకో, నువ్వు తప్పు చేయలేదని చెప్పు అనేటట్లుగా చేస్తుంది. ఓకే, one more thing. ఇంకొక వచనం చూద్దాం. Isaiah chapter 56. యెషయా గ్రంథము 50:6. Isaiah chapter 50. Let us turn to that verse. ఆ వాక్య భాగం వైపు తిప్పుదాం మనం. Isaiah chapter 50 verse 6. 50:6. Wonderful verse. ఇది చాలా అద్భుతమైన వాక్య భాగము. కొట్టువానికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకు వేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయ వారికి అవమానపరిచే వారికి నా ముఖము దాచుకొనలేదు. அவமானத்துக்கும் உமிழ்நீருக்கும் என் முகத்தை மறைக்கவில்லை. ఉమ్ము వేయ వారికి అవమానించే వారికి నా ముఖము దాచుకొనలేదు. He didn't hide his face from shame or humiliation and spitting. ఉమ్ము వేయ వారికి అవమానించే వారికి నా ముఖము నేను దాచుకోలేదు. ఆయన దాచుకోలేదు ఆయన ముఖం. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, జీసస్னுடைய லைஃப் நாம் நிறைய நாம் ஸ்டடி பண்ணணும். యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం ఎక్కువగా ధ్యానించాలి. జీసస్
கடந்த நாட்களில் நான் ஜீசஸ்னுடைய லைஃப்ல ஒரு ஸ்டடி மாதிரி நான் நிறைய காரியங்களை நான் படித்து கொண்டேன். నేను గత కొన్ని దినములప్పుడు Yes, I took a study on యేసు Jesus. ప్రభు యొక్క జీవితం గురించి నేను ఆ విధంగా ధ్యానించాను. Jesus, యేసు ప్రభు அவருடைய హ్యూమిలిటీன்னு ஒன்று இருக்கு, హ్యూమిలియేషన్ அப்படின்னு ஒன்று இருக்கு. ఆయన దీనత్వం అనేది ఒకటి ఉంది, ఆయన అవమానించబడ్డం అనేది ఇంకొకటి ఉంది. ஓகே, நான் ஒரு கொஸ்டின் கேட்போம். మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. విచ్ ఈస్ పెయిన్ఫుల్? ఏది బాధాకరమైన చెప్పండి. హ్యూమిలిటీ పెయిన్ఫుல்லா இருக்குமா, హ్యూమిలియేషన్ పెయిన్ఫుல்லா இருக்குமா? சொல்லுங்க. అలా దీనత్వముగా తగ్గించుకుని ఉండడం కష్టంగా ఉంటుందా, అలాగా నిందని లేకపోతే అవమానమును భరించడం కష్టంగా ఉంటుందా? சொல்லுங்க. సౌండా? ఎస్, ఎல்லாம் కరెక్టా சொல்லிட்டாங்க. అందరూ కరెక్ట్ గా చెప్పారు. హ్యూమిలియేషన్ ఇస్ మోర్ పెయిన్ఫుల్. ఆ విధంగా అవమానించబడ్డం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. జీసస్ హ్యూమిలిటీలో 100%. యేసు ప్రభు దీనత్వములో 100% ఉన్నారు. ఆయన జీసస్ హ్యూమిలియేషన్లే 100%. అలాగా అవమానంను తీసుకోవడంలో కూడా ఆయన 100%. நீங்க உங்களை ஐ என்கரேஜ் யூ ஆல். మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. జీసస్னுடைய హ్యూమిలిటీ அப்படிங்கறத ఫుல்லா గాస్పెల్స్ல நீங்க స్టడీ பண்ணுங்க. యేసు ప్రభు యొక్క దీనత్వం అనేది పత్రికల సువార్తలన్నిటిలో మీరు ధ్యానించండి. జీసస్నుடைய హ్యూమిలియేషన్స్ ఫుல்லா స్టడీ பண்ணுங்க. యేసు ప్రభు యొక్క అవమానాలను కూడా పూర్తిగా చదవండి. యూ కెన్ గెట్ మోర్ రెఫరెన్సెస్ ఫర్ హ్యూమిలియేషన్. ఇక యేసు ప్రభు యొక్క జీవితాన్ని మీరు ఆ విధంగా చదివినప్పుడు ఆయన అవమానించబడిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. One is Jesus, he humbled himself. ఒకటి యేసు ప్రభు తను దీనునిగా చేసుకున్నారు. The other thing, Jesus was humiliated. యేసు ప్రభుని ఆ విధంగా అవమానించారు. எங்க మోర్ పెయిన్ఫుల్ இருக்கோ அங்கதான் మోర్ గ్రేస్ இருக்கும். அங்க ఎక్కడ ఎక్కువ బాధాకరంగా ఉంటుందో అక్కడ ఎక్కువ కృప ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి நாம் అది God can give more grace to the people those who are go through humiliation. ఎవరైతే ఈ అవమానముల ద్వారా వెళ్తారో వాళ్ళకి దేవుడు ఎక్కువ కృపనిస్తారు. Yes, humilityలో we can gain grace. దీనత్వములోను కూడా మనం కృపను పొందుకోవచ్చు. God gives grace to the humble. ఎందుకంటే దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తారని మనం చెప్పాం. we can receive grace. ఆ విధంగా మనం కృపను పొందుకోవచ్చు. and we can receive more grace for humiliation. ఇంకా అధికమైన కృపను అవమానముల ద్వారా వెళుతున్నప్పుడు పొందుకోవచ్చు. நாம் எவ்வளவாய் గ్రేస్ நாம் நிறைய earn பண்ணலாம். grace మనం ఎంతగా ఆ యొక్క కృపను సంపాదించుకోగలం. అదే మనీ రియల్మ్ல நான் சொல்ல விரும்புகிறேன். అదే మనీ in related with money. దీన్ని డబ్బుకు సంబంధించి ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి சில సమయంలో நான் என்னோட లోకల్ విలేజ్ టౌన్లో ఏటీఎం టెల్లర్కి పోறது. కొన్నిసార్లు మా యొక్క గ్రామంలో విలేజ్ టౌన్ లో అక్కడ ఏటీఎంకి వెళ్తాం. టు డ్రా మనీ, డబ్బులు తీయడానికి ఏటీఎంకి వెళ్తాం. ఓకే, அங்க சில విలేజ్ పీపుల్லாம் வருவாங்க. అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ వస్తారు. కొంతమంది அவர்களுக்கு இந்த ஏடிஎம் டெல்லர்ல அந்த கார்டை இன்சர்ட் பண்ணி, டெபிட் கார்டை இன்சர்ட் பண்ணி பணத்தை எடுக்கிறதுக்கு அவர்களுக்கு தெரியாது. ఆ యొక్క కార్డు లోపల పెట్టి డబ్బులు తీయడం అనేది వాళ్ళకి రాదు. அப்ப நான் பக்கத்துல இருந்தேன்னா, సార్ కొంచెం పணம் எடுத்து கொடுங்க அப்படி. అప్పుడు పక్కన ఉంటే వాళ్ళు ఏమంటారంటే, సార్ కొద్దిగా సాయం చేస్తారా, డబ్బులు తీసిస్తారా అంటారు. ఓకే, அந்த ஏடிஎம் டெல்லர்ல அந்த கார்டை, டெபிட் கார்டை இன்சர்ட் பண்றோம். సరే, ఆ ఏటీఎం దాంట్లో కార్డు పెడతాం లోపల. சில సమయంలో என்ன வரும் அப்படின்னா, కొన్నిసార్లు ఏమొస్తుందంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్, డబ్బులు సరిపోయినంత లేవు లోపల. ఇన్స్టెడ్ ఆఫ్ మనీ ஒரு blank పేపర్ தான் வரும். డబ్బులకి రావడానికి బదులుగా ఒక కాగితం వస్తుంది బయటికి. அந்த వయసాన அந்த லேடி கிட்ட சொல்ல வேண்டியதா இருக்கு, அம்மா பணம் இல்லம்மா அப்படின்னு கொடுக்க வேண்டியதா இருக்கும். అప్పుడు ఆ పేపర్ తీసుకుని ఆ ముసలావుడికి చెప్పాల్సి వస్తుంది, అమ్మా ఇందులో డబ్బులు లేవమ్మా. சில సమయంలో కొన్నిసార్లు சில பேர்ட்ட அந்த పేపర్ல அப்படி வரும்போது பேலன்ஸ் மட்டும் வரும், 797 రూపీస్ அப்படின்ட்டு வரும். కొన్నిసార్లు ఆ పేపర్ వచ్చేటప్పుడు అందులో బ్యాలెన్స్ కూడా ఉంటుంది, 797 రూపాయలు. இப்ப அவங்களுக்கு எல்லாம் போகும்பொழுது அப்படியே துக்கத்தோட திரும்பி போவாங்க. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ బాధతో అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. ஏன்னா கவர்மெண்ட் சில ஃப்ரீ ஸ்கீம்ஸ் பணி, அந்த பணம் எல்லாம் அவர்களுக்கு கவர்மெண்ட் பணமா ஏறி இருக்கணும். అది యాక్చువల్ గా వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ద్వారా కొన్ని పథకాల ద్వారా వాళ్ళకి కొంచెం డబ్బులు వచ్చి ఉండాలి. அந்த பணம் வந்திருக்காது, ఆ డబ్బులు రావు. క్రెడిట్ ఆవాలని சொன்னோட அவங்க ஏமாந்து போயிருப்பாங்க. వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు పాపం అలాగే వెళ్ళిపోతారు. சிலருடைய
சில பேங்க் பேலன்ஸ் பார்ப்பாங்க, சில பேங்க் பேலன்ஸ் కొంతమంది బ్యాలెన్స్ చూసుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ இப்படி இருக்குன்னு வச்சுங்க, ఈ విధంగా ఉందనుకోండి. 7,97,000 rupees அப்படின்னு பேங்க் பேலன்ஸ் இருந்துச்சுன்னா 7,97,000 బ్యాలెన్స్ ఉంది అని వచ్చింది అనుకోండి. ஒருத்தருக்கு 797 rupees, ఒకళ్ళకేమో 797 రూపాయలు, ஒருத்தருக்கு 7,97,000 rupees. కొంతమందికి 7,97,000 రూపాయలు అని వచ్చింది అనుకోండి. இப்ப யார் ரிச் பர்சன்? ఎవరు గొప్ప వాళ్ళు? వాళ్ళు lakhs and lakhs இருக்கிற ரிச் பர்சன், లక్షల లక్షలు ఉన్న వాళ్ళే ధనికులు. ஓகே, இப்ப ஸ்பிரிச்சுவல் ஸ்டேட்ல நாம பேசுவோம். ఇప్పుడు దీన్ని ఆత్మీయ స్థితిలో చూసుకుందాం. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இங்க இருக்கிற அந்த ஹால்ல இருக்கிற ஒவ்வொருவருடைய ஸ்பிரிச்சுவல் அக்கவுண்ட்ல, ఇక్కడ హాల్లో ఉన్న ఒక్కొక్కరు యొక్క ఆత్మీయ ఖాతాలో, நம்மளுடைய கிரேஸ்ங்கிற அக்கவுண்ட்ல, మన యొక్క కృప అనే ఖాతాలో எவ்வளவு இருக்கு? 797 rupees இருக்கா? 7,97,000 rupees இருக்கா? ఈ మన ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉంది? 797 రూపాయలు ఉందా? 7,97,000 రూపాయలు ఉందా? சில சமயம் சில பேர் ஜெபத்துக்கு போறாங்க, ஜெபம்ங்கிற ప్రేయర్ங்கிற ఏటీఎం టెల్లర్కి పోறாங்கன்னு కొంతమంది ప్రార్థన అనే ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి. ప్రేయర్ங்கிற ఏటీఎం, ప్రార్థన అనే ఏటీఎం మిషన్ కి వెళ్ళారు. ఓకే, ఇన్సర్ట్, అప్పుడు లోపల కార్డు పెట్టారు. లార్డ్ గివ్ మీ గ్రేస్, ప్రభువా నాకు కృపనివ్వు. என்ன வருது அப்படின்னா, అప్పుడు ఏమొచ్చిందంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ அப்படின்னு పేపర్ தான் வருது. మీ దగ్గర ఖాతాలో డబ్బులు తక్కువగా ఉన్నాయి అని పేపర్ వచ్చింది. என்ன வரணும்? ప్రేయర్ பண்ணா என்ன வரணும்? ప్రార్థన చేస్తే ఏం రావాలి? లార్డ్ இந்த சூழ்நிலையில் எனக்கு கிரேஸ் தாங்க, ఈ పరిస్థితుల్లో నాకు కృపనివ్వండి అని మీరు ప్రార్థన చేస్తున్నారు. yes, insufficient balance, కానీ అందులో డబ్బు లేదు అని మీకు స్లిప్ వస్తుంది. எப்படி இருக்கும்? అది ఎలా ఉంటుంది చూడండి. அருமையானவர்கள், இந்த நிலைமை நமக்கு யாருக்கு இருக்க கூடாது. ప్రియమైన వారలారా, ఈ విషయంలో మన నిర్లక్ష్యంగా ఉండకూడదు. நாம் ஒவ்வொருத்தருடைய அக்கவுண்ட்ல கிரேஸ் lakhs and lakhs of rupees ஆ మన ప్రతి ఒక్కల ఖాతాలో కృప అనేది లక్షల్లో ఉండాలి. எப்படி தெரியும்? இப்ப நமக்குள்ள அக்கவுண்ட்ல இருக்கா இல்லைன்னு எப்படி தெரியும்? మన అకౌంట్ లో ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? yes, யாரெல்லாம் தங்களை those who humble themselves, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, yes, அவருடைய அக்கவுண்ட்ல எல்லாம் கிரேஸ் இருக்கும். వాళ్ళ ఖాతాలో ఈ యొక్క కృప అనేది ఉంటుంది. நாம கேக்குறோம் கேட்கல, మనం అడిగామా అడగలేదు అనేది, grace will be credited. మనం అడగకపోయినా కృప ఆ విధంగా జమ అవుతుంది మీ యొక్క అకౌంట్ లో. హ్యూమిలియేషన్ కుள்ள పోగుంబుడు, ఇంకా మీరు ఆ యొక్క అవమానముల ద్వారా వెళుతున్నప్పుడు, yes, more grace will be credited. ఇంకా అధికమైన కృప జమ అవుతుంది మీ ఖాతాలోనికి. கடந்த நாட்கள்ல நாம் நிறைய மிஸ் பண்ணிட்டோம். గతకాలంలో మనం చాలా దాన్ని పోగొట్టుకున్నాం. நம்மளுடைய அக்கவுண்ட்ல கிரேஸ் கிரெடிட் ஆகக்கூடாதுக்கு நாம் நிறைய காரியங்களை நாம் ஃபூலிஷா இருந்துட்டோம். మన ఖాతాలోకి ఆ యొక్క గ్రేస్ రాకుండా ఉండేటట్లుగా చాలా తప్పు పనులు, చాలా ఫూలిష్ గా ఉన్నాం. ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి நான் எப்படி எல்லாம் இந்த காரியத்தை நான் விளங்கிட்டேன்னு சொல்ல வரேன். ఎలాగ మనం దీన్ని తప్పిపోయామో నేను చెప్తాను. So few examples உங்களுக்கு ఉదాహరణలు చెప్తాను, so that you can understand. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకునేటట్లు. ஒரு சூழல் సందర్భంలో, உன்னுடைய ஒரு சூழல்ல, ఒక సందర్భంలో என்னுடைய பாஸ், எனக்கு மேல இருக்கிறதான ஒரு నా పై అధికారి, మా బాస్, அவர் என்னோட 10 years జూనియర్, నాకంటే 10 సంవత్సరములు జూనియర్. ఆయన என்னுடைய பாஸ், నా బాస్, ప్రిన్సిపల్ இருக்கிறவர், ఆ స్కూల్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. ஒரு கேத்தலிக் priest அவர். ఆయన కేథలిక్ సంఘమునికి ఒక పాస్టర్. ఇట్స్ a man of power conscious and authority conscious. అక్కడ ఆయనకి ఏంటంటే అధికార బలము అది ఉన్న అతను. அந்த ప్రిన్సిపల్ గడిలో 6 or 7 years நான் இருந்தேன். ఆ ప్రిన్సిపల్ క్రింద 6-7 సంవత్సరములు పనిచేస్తాను నేను. அவர் என்ன ஸ்பிரிச்சுவலா என்ன ரிச் ஆக்கி விட்டாரு. என்ன రిచ్ అని ఆకున్నారు అవరు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆత్మీయంగా నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు. yes, through that person, through that boss, I became spiritually rich. ఆయన ద్వారా నేను ఆత్మీయంగా ఎంతో గొప్పవాడిని, ఐశ్వర్యవంతుడిని అయ్యాను. ஏன் அப்படின்னா, ఎందుకంటే அவர் என்ன அதிகமா என்ன హ్యూమిలియేట్ பண்ணவர். ఎందుకంటే ఆయన నన్ను చాలా అవమానపరిచేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి அவர் 10 years జూనియర్ இருப்பாரு. ఆయన 10 సంవత్సరాలు నాకంటే చిన్నవాడు కింద. நான் அவருடைய பிரின்சிபல் ரூமுக்கு போயிருப்பேன். నేను ఆ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్ళాను అనుకోండి. அவர் మ్యాన్ ఆఫ్ అథారిటీ కాన్షియస్. ఆయన ఏంటి అధికారము దాని గురించి ఆలోచన ఉన్నవాడు కదా. విక్టర్, அந்த சுவிட்சை போடுங்க அப்படிம்பார். అప్పుడు లోపలికి వెళ్ళాను, విక్టర్ ఆ స్విచ్ అయ్యి. నాట్ విక్టర్ సార్, విక్టర్ సార్ అనరు. విక్టర్ அந்த சுவிட்சை போடுங்க. విక్టర్ ఆ స్విచ్ అయ్యి. இப்ப సర్రుని ఏరు உள்ளారా. అప్పుడు వెంటనే సర్రాని కోపం వస్తుంది కదా. அவர் என்னோட 10 years ஜூனியர். ఆయన నాకంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. அவர் உள்ளார வரும்பொழுது, ఆయన లోపలికి వచ్చేటప్పుడు మాస్టర్ல எப்படி సైన్ பண்ணணும் ఫస్ట్ நான் தான் சொல்லி கொடுத்தேன். అప్పుడు ఆయనకి లోపల
అక్కడ ఆ రిజిస్టర్ లో సంతకం ఎలా పెట్టాలని నేనే నేర్పించాను ఆయనకి. இப்ப ఇప్పుడు సంథింగ్ ఐఎమ్ அப்படி ఇప్పుడు నేను గొప్పవాడిని అనే ఆలోచన ఉంటుంది ఆయనకి. நீ எனக்கு சப்மிட் பண்றியா இல்லையா நீ டெஸ்ட் பண்றதுக்காக, నీవు నాకు లోబడుతున్నావా లేదా అని పరీక్షించడానికి. விக்டர் அந்த சுவிட்ச் போடுங்க. విక్టర్ ఆ స్విచ్ అయ్యి நான் உடனே சுவிட்ச் அப்படி உள்ளார வரும், உள்ளார இருந்து இப்படி வருது, இப்படி లోపల నుంచి అలా వస్తది. ஹோலி ஸ்பிரிட் கன்விக்ட் பண்றாரு. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ஒரு ஜென்டில் வாய்ஸ்ல ஒரு 500 రూపీస్ గ్రేస్ ఏతి విట్రేంగறாరు. అప్పుడు మృదువైన స్వరంతో ఆయన పరిశుద్ధాత్ముడు ఏమంటారంటే 500 రూపాయలు నీ ఖాతాలో నేను జమ చేస్తున్నాను. కృప 500 రూపీస్ గ్రేస్ ఏతి విట్రే. 500 రూపాయల కృప నీ ఖాతాలో జమ చేస్తున్నాను అని చెప్తారు. 500 రూపీస్ 500 గ్రేస్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. அப்படி உடனே ஸ்விட்ச் ஆஃப் பண்றாரு. 500 రూపాయల కృప నీ అకౌంట్ లో వేస్తానంటే వెంటనే వెళ్ళి స్విచ్ చేసేస్తాను. விளங்கிட்டீங்களா? அப்ப ఇప్పుడు అర్థమైందా? மிஸ் பண்ணக்கூடாது, దాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. హ్యూమిలిటీలో పోరద విడ హ్యూమిలియేషన్లో వి కెన్ గెయిన్ మోర్ గ్రేస్. దీనత్వంలో వెళ్ళడంలో కన్నా మీరు అవమానం ద్వారా వెళితే ఎక్కువ కృపను పొందుకోగలరు. అదా దట్ ఇన్ మై సర్వీస్, ఆ యొక్క సర్వీస్ లో అప్పుడున్నంత ఐ హ్యాడ్ బీన్ అండర్ 9 ప్రిన్సిపల్స్ అండ్ 11 కరస్పాండెంట్స్. 11 ప్రిన్సిపల్స్ 9 కరస్పాండెంట్స్. నేను 11 మంది ప్రిన్సిపాల్ కింద 9 మంది కరస్పాండెంట్ల కింద పనిచేశాను. అందులో ఇవరు தான் என்ன வந்து அதிகமா என்ன வந்து ரிச் ஆக்குனவர். என்ன నన్ను బాగా ఐశ్వర్యవంతుని చేసిన అతను ఇతను. ஆமா, இவரு தான் he made me very rich person. నన్ను చాలా ఐశ్వర్యవంతుని చేశాడు. one more time, ఇంకొకసారి என்னோட லெஷர் அவர்ல ఆఫీస్ వర్క్ செஞ்சிட்டு இருக்கேன். నేను నాకు ఖాళీ పీరియడ్ లో ఆఫీస్ పని చేస్తూ ఉన్నాను. Actually I am supposed to do only the teaching work only. నేను ఏం చేయాలంటే బోధించడమే నా పని అసలు చెప్పాలంటే. In addition to that work I was doing some official work also. దానికి తోడు ఇంకా నేను అక్కడ ఉన్న కొద్దిగా ఆఫీస్ సంబంధించిన పని కూడా చేస్తున్నాను. என்னோட லெஷர் அவர்ல உட்கார்ந்து ஆபீஸ் வர்க் செஞ்சிட்டு இருக்கேன். నేను నా ఖాళీ పీరియడ్ లో కూర్చుని ఆఫీస్ పని చేస్తున్నాను. that same principal, అదే ప్రిన్సిపల్ మறுபடியும் வந்தாரு. మరలా వచ్చారు. ஒரு ஆஃப்டர்நூன் ஒரு 3 o'clock మధ్యాహ్నం 3 ఆ సమయంలో, విక్టర్ என்ன செஞ்சிட்டு இருக்கீங்க? విక్టర్ ఏం చేస్తున్నాను? எழுந்திரீங்க, పైకి లే. ఫస్ట్ ఫ్లోర్లో వరాండా எல்லாம் ஒரே டஸ்டா இருக்கு தெரியுமா? ఫస్ట్ ఫ్లోర్ వరండాలో ఒకటే దుమ్ము ఉందో తెలుసా? స్టూడెంట్స్ అழைச்சிட்டு போய் எல்லாத்தையும் క్లీన్ பண்ணுங்க. స్టూడెంట్లు అందరిని తీసుకెళ్ళి అది మొత్తం శుభ్రం చేయించు. జుర్రును வருது, వెంటనే జుర్రాను వస్తుంది కోపం. நான் என்ன டீச்சிங் பண்ண வந்தேனா இல்ல వరాండాவை క్లీన్ பண்றதுக்கு நான் வந்தேனா? నేను బోధించడానికి వచ్చానా లేకపోతే వరండాలు శుభ్రం చేయడానికి చేయించడానికి వచ్చానా? వరండా క్లీన్ பண்ண வேண்டியது அதுக்காக ஸ்வீப்பர்ஸ் அவங்க இருக்காங்க, அவங்க செய்வாங்க. వరండా క్లీన్ చేయడానికే ఆయన స్వీపర్లు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు. என்ன வந்து சொல்றாரு அப்படிங்கிறதுக்கு வருது. నాకు చెప్తారు ఏంటి అని నాకు కోపం వచ్చేది. இப்ப என்ன ஹோலி ஸ்பிரிட் சொல்லுவார்? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తారు? 50,000 ఏతి ఉంటారు. ఇప్పుడు 50,000 వేసేస్తున్నాను నీ జమలో కృప. పోవా இல்லையா అలా అంటారు అనమాట. పోవా இல்லையா చాలా అని అడుగుతారు. அப்படிதான் இந்த ஹோலி ஸ்பிரிட் வாய்ஸ் கேட்டுட்டே இருக்கணும். ఆ విధంగా పరిశుద్ధాత్మ యొక్క స్వరం వింటూనే ఉండాలి మనం. எழுந்திருச்சிரு. అప్పుడు లేచాను. உடனே அந்த அத்தாரிட்டிக்கு அப்படியே சப்மிட் பண்ணேன். అప్పుడు వెంటనే ఆ విధంగా లోబడ్డాను. నేను కొంచెం స్టూడెంట్స్ எல்லாம் கொஞ்சம் கலெக்ட் பண்ணேன். అక్కడ కొంతమంది పిల్లల్ని తీసుకున్నాను. மேல ஃபர்ஸ்ட் ஃப்ளோர் போனேன். ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. எனக்கு டஸ்ட் அலர்ஜி உண்டு. నాకు డస్ట్ అలర్జీ ఉంది. உடனே ஒரு ஹேண்ட் கர்ச்சீஃப் எடுத்தேன். ఒక కర్చీఫ్ తీసుకున్నాను. இப்படி எடுத்து கட்டிக்கிட்டு అలాగ ముక్కుకి అలా కట్టు. அந்த ஸ்டூடெண்ட்ஸை வச்சுட்டு அந்த வராண்டாவுடைய ஃபர்ஸ்ட் ஃப்ளோர் அந்த வராண்டாவை அப்படியே பசங்க எல்லாம் சுத்தப்படுத்திட்டு ஓவர்சீ பண்ணிட்டு இருந்தாரு. ఆ పిల్లలు అలా చేస్తూ ఉంటే నేను అలా గమనించి చూస్తూ ఉన్నాను. இப்ப பாஸ் வராரு மேல. ఇప్పుడు పైకి బాస్ వస్తున్నారు. நான் சொன்னதுக்கு ఒబే பண்ணானா இல்லையா? this విక్టర్ ఒబే பண்ணாரா இல்லையா? నేను చెప్పిన దానికి విక్టర్ లోబడ్డాడా లేదా அது சூப்பர்வைஸ் பண்ணி செக் பண்றதுக்காக மறுபடியும் ஃபர்ஸ்ட் ஃப்ளோர் வராரு. అది చెక్ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నారు ఆయన. அந்த இடத்துல நான் பண்ணிட்டு பசங்களை சுத்தப்படுத்துங்கன்னு சொல்லிட்டு இருந்தேன். నేను అప్పుడు అది ముక్కుకి ఇలా గుడ్డ కట్టుకుని పిల్లలతో అది చేయండి అని చెప్తున్నాను. அப்படியே సైలెంటా வெளியில போயிட்டார். అప్పుడు వెంటనే నెమ్మది దిగిపోయారు. సో இப்படிப்பட்ட சூழ்நிலையில் நாம் என்ன செய்வோம்? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేద్దాం? ప్రియమానవులే, ప్రియమైన వారలారా, హ్యూమిలియేషన్ அப்படின்னு வந்துருச்சுன்னா, అవమానం అనేది వచ్చిందంటే இனி வரக்கூடிய நாட்களில் ఈ రానున్న దినముల్లో அதை எப்படி எடுத்துங்க அப்படின்னா, ఆ విధంగా మనం ఎలా తీసుకోవాలంటే நம்மளுடைய అకౌంట్ல గ్రేస్ క్రెడిట్ అవుతుందని நினைச்சுங்க. మన అకౌంట్ లో ఆ యొక్క కృప అనేది జమ అవ్వాలి అనుకోండి.
கடந்த நாட்கள் நம்ம நிறைய மிஸ் பண்ணிட்டோம். గత దినముల్లో మనం చాలా దాన్ని కోల్పోయి ఉండొచ్చు. சோ நம்மளுடைய அக்கவுண்ட்ல எப்படி கிரேஸ் இருக்கணும் அப்படின்னா lakhs and lakhs of rupees இருக்கிற மாதிரி இருக்கணும். మన ఖాతాలో కృప ఎంత జమ అయి ఉండాలంటే లక్షల లక్షల లెక్కలో ఉండాలి. அதனாலதான் நாம் பாவத்தை நாம் ஜெயம் கொள்ள முடியும். we can overcome sin. ఆ విధంగానే కృప మన ఖాతాలో ఉన్నప్పుడే మనం పాపమును జయించే వారికి ఉండగలం. எப்படி நம்ம கையில பணம் இருந்தா ஸ்பெண்ட் பண்ணுவோமో, ఏ విధంగా మన చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు పెడతామో, அதே போல கிரேஸ் இருந்தா we can overcome sin. ఆ విధంగా కృప ఉంటే మనం పాపమును జయించగలం. கோபத்தை ஜெயிக்க முடியும், కోపమును జయించగలం, lust of the eyes ஜெயம் கொள்ள முடியும், మన కళ్ళలో ఉన్న ఇచ్చని జయించగలం, நம்மளுடைய selfishness, நம்மளுடைய jealousy, మన యొక్క అసూయను మనం జయించగలం. మన్నిక முடியும், క్షమించలేని వాళ్ళని క్షమించగలం. సో அதுக்கு we need grace. మన కృపను అవసరం. அப்ப ஜீசஸ் கிரேஸ் எப்படியும் சுதந்திரிச்சார், எப்படியும் கெயின் பண்ணார். యేసు ప్రభు ఏ విధంగా కృపను సంపాదించుకున్నారు, ఏ విధంగా జయించారు? హ్యూమిలిటీనాలயும் హ్యూమిలియేషன்னால జీసస్ ఆయన దీనత్వం ద్వారా, అవమానాల ద్వారా కృపను సంపాదించుకున్నారు. நான் ஒரு சில காரியங்களை நான் காண்பிக்கிறேன். కొన్ని విషయములు నేను చూపిస్తాను. జీసస్ he humbled himself. యేసు ప్రభు ఆయన తగ్గించుకున్నారు. he was humiliated. ఆయన అవమానించబడ్డారు. ఇదిలే 100%, ఇదిలే 100%. దీనత్వములోను అవమానములోను 100% ఉంది. జీసస్ ஒரு கால் தம்முடைய முகத்தை அவர் என்ன செய்யல, he didn't hide his face from ఉమ్మవేయ వారికి, అవమానించే వారికి ఆయన ముఖమును ఎప్పుడు తిప్పివేయలేదు. ఆయన அவருடைய humiliationல, ఆయన అవమానముల్లో. ఫస్ట్ Psalm 69 లో వాసిக்கிறோம். 69వ కీర్తనలో మనం 30 years in Nazareth life full of humiliation தான். ఆ నజరేతులో ఉన్న 30 సంవత్సరములు ఆయనకు అవమానములే. yes, verse 7 and 8. 69. Psalm 69 verse 7 and 8. 69వ కీర్తన 7-8 వచనములు. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. என் சகோதரர்களுக்கு ஒரு வேற்று மனுஷன், தாயின் பிள்ளைகளுக்கு அந்நியன் சொல்லிட்டு வாசி. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. yes, జీసస్னுடைய அவருடைய பிரதர்ஸ், యేసు ప్రభు యొక్క సహోదరులు, அவர் பரிசுத்த ஆவியினால் கர்ப்பம் தரித்து பிறந்ததான அந்த காரியங்கள் எல்லாம் அவர் விசுவாசிக்கவில்லை. పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భము ధరించి యేసు ప్రభువుని జన్మనిచ్చిందనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేసుకోలేదు. அவருடைய మదర్ எவ்வளோ சொல்லியிருந்திருக்கலாம், వాళ్ళ అమ్మగారు ఎంతో చెప్పుండొచ్చు, அவர்கள் அதை விசுவாசிக்கல. దాన్ని నమ్మలేదు. பிதா తండ్రి தம்முடைய அனந்த ஞானத்தில் அப்படி தன்னுடைய சகோதரர்கள் விசுவசிக்க கூடாதபடிக்கு வச்சிட்டார். తండ్రి అయిన దేవుడు తన సంపూర్ణమైన జ్ఞానములు, అనంతమైన జ్ఞానములో తన తమ్ముళ్ళు అర్థం చేసుకునేట్లుగా తను చేశారు. ஜீசஸ்னுடைய யங் பிரதர்ஸ் நாசரேத்தூர்ல சில ஸ்டோரிஸ் அபவுட் ఇమాన్యుయల్, జీసస్ గురించి நிறைய కేள்విలు கேட்டிருப்பாங்க. ఇక యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు ఆ నజరేతు ఊరిలో ఈ ఇమాన్యుయేలు గురించి రకరకమైన కథలు వినుంటారు. నేర మమ్మీట வந்திருப்பாங்க. డైరెక్ట్ గా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తారు. మమ్మీ, అమ్మా, நம்மளுடைய பிரதர், நம்மளுடைய ஃபர்ஸ்ட் பிரதரை குறித்து, ஜீசஸ் குறித்து என்னென்னமோ ஃபால்ஸ் ஸ்டோரிஸ் எல்லாம் சொல்றாங்க மம்மி, வாட் ஹேப்பன் அப்படின்னு கேட்டுப்பாங்க. అమ్మా, మా అన్న యేసు ప్రభు గురించి, యేసయ్య గురించి చాలా తప్పు కథలన్నీ చెప్తున్నారు, అసలు ఏమైందమ్మా అని అడుగుంటారు. అప్పుడు మేరీ சொல்லியிருந்திருப்பாங்க. అప్పుడు మరియా చెప్పుంటది, அவர் ஹோலி ஸ்பிரிட்னால கர்ப்பம் தரிப்பிக்கவர், ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భం ధరించాను. அதெல்லாம் நம்ப முடியல அவங்களால. అది వాళ్ళకి నమ్మడానికి కుదరలేదు, విశ్వాసిக்க முடியவில்லை, వాళ్ళు నమ్మడానికి అవ్వటం లేదు. அதே தேவன் அவர்கள் இயேசுனுடைய மரித்து உயிர்த்தெழுந்த வரைக்கும் அவர்கள் விசுவாசிக்கவில்லை. యేసు ప్రభు చనిపోయి జీవముతో లేచినంత వరకు వాళ్ళు విశ్వసించలేదు దాన్ని. அப்ப அவரை ஜீசஸ் எப்படி ட்ரீட் பண்ணாங்க? అప్పుడు యేసు ప్రభుని వాళ్ళ తమ్ముళ్ళు ఏ విధంగా చూసుంటారంటే, verse 8 లో వాసిக்கிறோம். 8వ వచనంలో మనం చదువుతాం, ஒரு வேற்று மனுஷனை போலவும் அந்நியனை போலவும் அவனை ட்ரீட் பண்ணார். నా సహోదరులకి నేను అన్యుడనైతిని, పరుడనైతిని. நான் நினைக்கிறேன், నేను అనుకుంటాను, நான் இப்படி நான் பாக்குறேன், அப்படி ఈ విధంగా దాన్ని చూస్తాను. ஜீசஸ வீட்டுல அவருடைய 4 பிரதர்ஸ் என்ன கூட செஞ்சிருந்துட்டானா அப்படின்னு துப்பிட்டு போயிருக்கலாம். యేసు ప్రభుని తన 4 తమ్ముళ్ళు ఏం చేస్తుంటారు, తూ అని ఊసి వెళ్ళిపోయి ఉంటారు. షేమ్, అవమానం అని ఉంటారు. எங்களுடைய ஃபேமிலிக்கு ஷேம், யூ ஆர் ஷேம், నా కుటుంబానికి నువ్వు పెద్ద అవమానం అని ఉంటారు. యేసు ప్రభు చూసి அப்படின்னு போயிருக்கலாம், తూ అని మూసుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. 30 years హ్యూమిలియేషన్లే இருந்தார். 30 సంవత్సరముల అవమానముల ద్వారానే వెళ్ళారు. ஒரு முறை ఒకసారి பீட்டர் இப்படி கேட்டார், పేతురు ఈ విధంగా అడిగాడు, என்னுடைய
பிரதர் எனக்கு விரோதமாய் தீங்கு செய்தா நான் எத்தனை தடவை மன்னிக்கணும்? నా సహోదరుడు నా మీద తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించొచ్చు? அது ஜீசஸ்ட. అది యేసు ప్రభుతో అడుగుతున్నారు. ஜீசஸ்க்கு எப்படி தெரியும்? యేసు ప్రభుకి ఏ విధంగా తెలుస్తుంది? அவர் தான் லைஃப்ல இருந்து சொன்னார் பாருங்க. ఎందుకంటే తన జీవితంలోంచే చెప్పారు. 30 years నాజరేతురుడి లైఫ్ல இருந்து சொல்றார். 30 సంవత్సరములు నజరేతులో ఉన్న ఆయన జీవితంలోంచి సమాధానం చెప్తున్నారు. 7 ముறை அல்ல, 7 సార్లు కాదు, 70 ముறை మన్నికணும்னு சொன்னார். 77 మార్లు దాన్ని మన్నించాలి అని అంటున్నారు. he did, he taught. ఆయన చేశారు, ఆయన బోధించారు. அவர் எங்க இருந்து சொன்னாரு? అదంతా ఎక్కడి నుంచి చెప్పారు ఆయన? from his నాజరేతురు లైఫ్. ఆ నజరేతులో ఆయన జీవితంలోంచే. yes, అవును. அவர் 70 ముறை தன்னுடைய சகோதரர்களை மன்னிச்சிட்டே இருந்தார். ఆయన 77 మార్లు తన సహోదరులను క్షమిస్తూనే ఉన్నారు. தன்னுடைய நிந்தித்த அவமானப்படுத்தின காரி துப்பின சகோதரர்களை மன்னித்து கொண்டே இருந்தார். తను నిందించి అవమానించి ఉమ్ము వేసిన సహోదరుల్ని ఆ విధంగా క్షమిస్తూనే ఉన్నారు. இதெல்லாம் ஜீசஸ்னுடைய லைஃப்ல இருந்து. ఇది యేసు ప్రభు యొక్క జీవితంలోంచి. அதனாலதான் ஜீசஸ் பின் நாட்கள்ல சொல்ல முடிஞ்சிச்சு. అందుకని యేసు ప్రభు చెప్పడానికి అయ్యింది. ஒரு மனுஷனுக்கு சத்துருக்கள் அவன் வீட்டாரே அப்படின்னு சொல்ல முடிஞ்சிச்சு. ఒక మనుషుడికి తన సొంత ఇంటి వారే శత్రువులు అని చెప్పారు. யார் இந்த சத்துருக்கள்? ఎవరి శత్రువులు? yes, verse 4 లో వాసిக்கிறோம் பாருங்க. ఇక 4వ వచనంలో మనం చదువుతున్నాం చూడండి. Psalm 69 verse 4. 69:4 నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాశన శత్రువులు నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకున్న దాన్ని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. அவருடைய ஃபேமிலி பீப்புள் அவர்களுக்கு சத்ருவா இருந்தார்கள். తన సొంత కుటుంబకులే ఆయన శత్రువులు అయిపోయారు. அவருடைய இனத்தார், அவருடைய கிங்ஸ்மேன் அவருக்கு சத்ருவா இருந்தார்கள். ఆయన తోడబుట్టిన వారే ఆయనకి శత్రువులు అయిపోయారు. ஒரு மனுஷனுக்கு சத்துருக்கள் அவன் வீட்டாரே. ఒక మనుషునికి శత్రువులు తన సొంత ఇంటి వారు. அந்த வார்த்தை ஜீசஸ் எப்படி சொல்ல முடிஞ்சிச்சு? యేసు ప్రభు ఇది ఎలా చెప్పగలిగారు? நாசரேத்தூர் லைஃப்ல இருந்து சொன்னார். నజరేతులోనే ఆయన జీవితంలో చెప్పారు. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, సో அவருடைய நாசரேத்தூருடைய 30 years life of humiliation தான். నజరేతులో ఆయన 30 సంవత్సరముల జీవితం అంతా అవమానమే. ఓకే, జీసస్ அவருடைய పబ్లిక్ మినిస్ట్రీకి வந்தார். తర్వాత యేసు ప్రభు ఈ బహిరంగ సేవకు వచ్చారు. జాన్ చాప్టర్ 3 లో ஒரு verse வாசிக்கிறோம். యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వచనం చదువుతాం. నికోడెమస్ బిషప్ జీసస్ பார்க்க வந்தார். ఇక్కడ బిషప్ అయిన నికోదేము యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. ఎత్తన మణికి வந்தார்? లేట్ నైట్ வந்தார். ఎన్ని గంటలకు వచ్చారంటే చాలా రాత్రి అయిన తర్వాత. ఏ లేట్ నైట్? ఎందుకు అంత చీకటి పడిన తర్వాత? జీసస్ పోయి ஒருத்தன் பார்க்கறான், மீட் பண்றான் அப்படினா டிஸ்கிரேஸ். యేసు ప్రభువుని వెళ్ళి కలవడం అంటేనే అవమానం. జీసஸோட போய் பார்த்து பேசினாவே டிஸ்கிரேஸ். యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే అవమానం. அப்ப எந்த அளவுக்கு ஜீசஸ் அவர் ஹியூமிலியேட் பண்ணப்பட்டிருந்தார் பாருங்க. చూడండి, అలా అయితే ఏ స్థాయి వరకు యేసు ప్రభువుని అవమానించుంటారు. அதனாலதான் லேட் நைட்ல பிஷப் நிக்கோடெமஸ் வந்தார். అందుకని ఆ రాత్రి అయిన తర్వాత ఈ బిషప్ నికోదేము వస్తున్నారు. జాన్ చాప్టర్ 9 లో వాసిக்கிறோம். యోహాను సువార్త 9లో మనం చదువుతాం. அவருடைய பேரை யாருமே அறிக்கை பண்ணல. ఆయన పేరు ఎవరు తెలుసుకోలేదు. ஒரு பிறவி குருடனை ஜீசஸ் ஹீல் பண்ணார். ஒரு born blind man. ఆయన పుట్టు గుడ్డివాడిని యేసు ప్రభు స్వస్థపరిచారు. அவனுடைய పేరెంట్స్ జీసస్ உடைய நேம் கன்ஃபஸ் பண்ணவே இல்ல. అతని తల్లిదండ్రులు యేసు ప్రభు పేరును ఒప్పుకోలేదు. See John chapter 9. యోహాను సువార్త 9వ అధ్యాయము verse 22. 22వ వచనం చూద్దాం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకుని ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతురని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. அப்ப அவருடைய பேரை கூட சொல்லக்கூடாது. ఆయన పేరు కూడా చెప్పకూడదు. యేసు ప్రభు அவரோட யாரும் ஃபெலோஷிப் பண்ணக்கூடாது. ఆయనతో ఎవరు సహవాసం చేయకూడదు. அப்ப జీసస్ எந்த அளவுக்கு அவர் ஹியூமிலியேட் பண்ணப்பட்டிருந்தாரு பாருங்க. ఈ విధంగా చూడండి, అసలు యేసు ప్రభుని ఏ స్థాయిలో అవమానించారో. அவருடைய வாழ்நாள் முழுவதும் ஹியூமிலியேஷன்ல இருந்தார். ఆయన జీవించిన జీవితం అంతా అవమానంతోనే జీవించారు. జాన్ చాప్టర్ 1 లో యోహాను సువార్త 1వ అధ్యాయంలో இன்னொரு verse காண்பிக்க விரும்புறேன். ఒక వచనం నేను చూపిస్తాను. జాన్ చాప్టర్ 1. యోహాను సువార్త 1వ అధ్యాయము. ஜான் தி பாப்டிஸ்ட் ஒரு கேள்வி கேக்குறாங்க. బాప్తిసం ఇచ్చి యోహాను ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆర్ యు ద క్రైస్ట్ அப்படினு கேக்குறாங்க. క్రీస్తువా అని అడుగుతున్నారు. verse 20. 20వ వచనం చూడండి. see 19 and 20. 19, 20. నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం అదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు,
నీవు ఏలియావా అని అడగగా அப்ப அவர்கிட்ட கேட்ட கேள்வி என்ன கேள்வி? ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? ஆர் யூ த கிரைஸ்ட்? నువ్వు క్రీస్తువా? அவர் சொல்றாரு நான் கிறிஸ்து இல்லைன்னு నేను சொல்றாரு. క్రీస్తును కానని ఒప్పుకున్నారు. அவர் எப்படி விசாரிச்சாங்க? ఆయన ఏ విధంగా ఆయన అడిగారు? ఆ విధంగా verse 19 வாசிக்கிறோம். 19లో మనం చదువుతాం. ஜெருசலேமில் இருந்து ஜூஸ் யார் அனுப்பிச்சு வச்சாங்க அப்படின்னா, ఈ యెరూషలేము నుండి యూదుల్ని ఎవరు పంపించారంటే ஆசாரியர்களையும் லேவியர்களையும் அனுப்பிச்சு வச்சாங்க. యాజకులు లేవీయులు పంపించారు. in a honorable way. ఏదో ఒక ఘనమైన పని కింద. ஏன் அப்படின்னா, ఎందుకంటే இவங்க ஃபாதர் சகரியா ஒரு priest. ఇక్కడ యోహాను తండ్రి జకరియా ఒక యాజకుడు కాబట్టి మర్యాదగా గౌరవంగా ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి యాజకులు లేవీయులు యూదులను పంపించారు. ஓகே, ஒரு நம்மளுடைய நம்ம priesthood. ఇప్పుడు వాళ్ళు మనలాగే యాజకుడు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మనవడే అని పంపించారు. ஒரு ஹானரபிள் வேல போய் கேட்டுட்டு வாங்க. ఒక గౌరవప్రదంగా వెళ్ళి అడుగుతున్నారు ఇక్కడ యోహాన్ని. డియర్ ఫ్యామిలీస్, ప్రియమైన కుటుంబమా, ஒருத்தரை ட்ரீட் பண்ண விதம் இன்னொருத்தரை ட்ரீட் பண்றது வித்தியாசமா இருக்குன்னு வச்சுங்க. ఒకరిని చూసే విధంగా కాకుండా ఇంకొకరిని వేరే విధంగా చూస్తున్నారు అనుకోండి. సేమ్ క్వశ్చన్ వాస్ ఆస్క్డ్ టు జాన్ ద బాప్టిస్ట్ టు జీసస్. అదే ప్రశ్న బాప్తిస్మిచ్చి యోహాన్ని అడిగారు, యేసు ప్రభుని కూడా అడిగారు. நாம் லூக் சாப்டர் 22 లో వాసిக்கிறோம். లూకాసు సువార్త 22లో మనం దాన్ని చదువుతాం. జీసస్ இந்த கேள்வி தான் கேக்குறாங்க. ஆர் யூ கிரைஸ்ட்? లూకాసు సువార్త 22వ అధ్యాయంలో నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నారు. எப்படி கேக்குறாங்க? verse 63 22 లూక్ చాప్టర్ 22వ అధ్యాయము 63 63వ వచనం. நான் வரிசையா ஒண்ணா சொல்றேன், ఒక్కొక్కటి నేను చెప్తాను చూడండి. அவரை பரியாசம் பண்ணினார்கள், ఆయన అపహసించారు, அவரை அடித்தார்கள், ఆయన కొట్టారు, அவருடைய கண்களை கட்டினார்கள், ఆయన ముఖము కప్పి కళ్ళు కప్పేశారు, ఆయన அவருடைய முகத்தில் அறைந்தார்கள், ఆయన ముఖం మీద కొట్టారు. verse 65 65వ వచనంలో అనేక దూషణமான వార్తలు சொன்னார்கள், అనేకమైన దూషణ వచనములు ఆడారు. verse 67 67వ వచనంలో are you Christ அப்படின்னு கேட்டாங்க. నీవు క్రీస్తువైతే క్రీస్తువా? ரெண்டு பேரும் ஒரே கேள்விதான். ఇద్దరికి ఒకే ప్రశ్న, நீ கிறிஸ்துவா, நீ கிறிஸ்துவா, నువ్వు క్రీస్తువా, నువ్వు క్రీస్తువా. జాన్ ద బాప్టిస్ట్ எப்படி கேக்குறாங்க? బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఏ విధంగా అడుగుతున్నారు? ஒரு ஹானரபிள் ரெஸ்பெக்ட் వేల, ఏదో గౌరవప్రదంగా ఆయన అడుగుతున్నారు. జెరూసలేంல இருந்து பிரிஸ்டும் லேவிட்ஸ் வந்து கேக்குறாங்க. యెరూషలేము నుండి యాజకులు లేవీయులు పంపించి అడుగుతున్నారు. ஏன் அப்படின்னா సన్ ఆఫ్ సగరియా, ఎందుకంటే జకరియా కుమారుడు కదా. ఇక్కడ అరంజి కొట్టి కారి తుప్పి ఉమ్ము వేసి అనేక దూషణ వార్తలు சொல்லி దూషణ మాట్లాడి, ఏయ్ சொல்லு man, are you Christ? చెప్పు నువ్వు క్రీస్తువా? பாருங்க, చూడండి వ్యత్యాసం. ஒருத்தர் ஒரு இது மாதிரி, இன்னொருத்தர் ஒரு இது மாதிரி, ఒకరిని ఒక విధంగా ఇంకొకరిని ఇంకో విధంగా. அதுபோல நாம் நடத்தப்படும் பொழுது என்ன சொல்லுவோம்? ఆ విధంగా సంభవించినప్పుడు మనం ఏం చెప్తాం? சில நம்மள ஒரு ரெஸ்பெக்ட்ஃபுல் வேல, ஒரு ஹானரபிள் வேல நாம் நடத்தப்படாமல் நாம் ஹியூமிலியேட் பண்ணப்படும் பொழுது, మనల్ని గౌరవించకుండా ఇలాగ అవమానిస్తున్నప్పుడు நாம் என்ன செய்வோம்? మనం ఏం చేద్దాం? లుక్ ఇంటు జీసస్. యేసు వైపు చూద్దాం. యేసువే, యేసు ప్రభువా, நீங்க ஹியூமிலியேஷன்ல போனீங்க, నువ్వు అవమానముల ద్వారా వెళ్ళావు, அதே வழியில நான் போட்டும், నేను అదే దారిలో ప్రయాణిస్తాను. எனக்குரிய ஹானர் ரெஸ்பெக்ட் எனக்கு கொடுக்கலையா பரவாயில்ல, నాకు ఇవ్వవలసిన గౌరవం మర్యాద నాకు ఇవ్వలేదా పర్లేదు. ఎస్ ఫ్యామిలీలో, అవును, నా కుటుంబంలో, చర్చిలో, సంఘములో, వర్క్ స్పాట్ లో, పనిచేసే స్థలములో హ్యూమిలియేషన్, అంత అవమానం. జీసస్ நாம் நோக்கி பார்ப்போம். యేసు ప్రభు వైపు చూద్దాం మనం. அப்படிப்பட்ட சூழ்நிலைகள் எல்லாம் ஜீசஸ் என்ன செய்தார் அப்படின்னா, అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఏం చేశారు? మాంసத்தை మరణத்துக்கு ஊற்றினார், తన యొక్క శరీరమును మరణమునకు అప్పగించుకున్నారు. இன்னொரு இடத்துல இன்னொரு சூழ்நிலையில வாசிக்கிறோம். ఇంకొక సందర్భంలో మన చదువు, సమారిటన్స్ ஒரு கிராமத்து வழியா போகணும்னு நினைச்சிருப்பார். సమరయులు ఒక గ్రామం ద్వారా వెళ్ళాలి అనుకున్నారు. அவரை రిసీవ్ பண்ணல. సమరయుల గ్రామం ద్వారా యేసు ప్రభు వెళ్తుంటే ఆయన అంగీకరించలేదు. జీసస్ அவருடைய டிசிபிள்ஸ் இந்த கிராமத்துல அவர் வெல்கம் பண்ணவே இல்ல. యేసు ప్రభుని ఆయన శిష్యులు ఆ గ్రామంలోనికి వాళ్ళు ఆహ్వానించలేదు, வெல்கம் பண்ணல, ரிஜெக்ட் பண்ணிட்டாங்க அவரை. వాళ్ళు రానివ్వలేదు, వాళ్ళని రావద్దన్నారు. அந்த இடத்துல ஹியூமிலியேட் பண்ணப்பட்டார். చూడండి ఎంత అవమానించబడ్డారు ఆ స్థలం. இன்னொரு இடத்துல கதரேனர்ங்கிற பகுதிக்கு போறார். గెదర్సేన్, ఇప్పుడు గెరాసేన్ అనే ప్రాంతానికి వెళుతున్నారు. ஒரு డీమన్ పొసెస్డ్ మ్యాన్ హీల్ பண்ணார். అక్కడ దయ్యం పట్టిన వ్యక్తిని అక్కడ స్వస్థపరిచారు. அந்த ஹோல் విలేజ్లో ఉన్న పీపుల్ లా ఉంటారు. అక్కడ గ్రామంలో ఉన్న మనుషులందరూ వచ్చారు. they pleaded அப்படினு వాసిక, ఆయన వచ్చి బ్రతిమలాడారు వెళ్ళిపోమని. எங்க గ్రామத்துக்கே வந்துறாதீங்கங்கற, ఆ గ్రామంలోనికే రావద్దు, அப்படியே திரும்பி அனுப்பிச்சுட்டார். ఆ విధంగానే తిరిగి పంపించారు వెనక్కి. yes, humiliation. అవును, అవమానం. அவருடைய cross,
అవును, ఆయన శిలువ, அவருடைய birth, ఆయన యొక్క జననం, அவருடைய life full of humiliation ఆయన தான். జీవితం అంతా అవమానాలే. பிரியமானவர்களே, ప్రియమైన వారులారా, அவர் அவமானத்துக்கும் உமிழ்நீருக்கு தன்னுடைய முகத்தை மறைக்கல. అవమానమునకి ఉమ్ము వేయడానికి ఆయన ముఖము அந்த తిప్పివేయలేదు. verse நான் பாப்போம். ஏசாயா 50 ఆ verse వాక్య 7. భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం, ஏசாயா 50 verse 7. యెషయా గ్రంథము 57వ వచనం, 7 and 8. 7, 8 చదువుదాం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని. నన్ను నీతిమంతునిగా ఎంచేవాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడువాడెవడు? మనము కూడుకుని వ్యాజ్యమాడుదుము. నా ప్రతివాది ఎవడు? అతను నా యుద్ధకు రానిమ్ము. பிரியமானவர்களே, verse 7ல சொல்லப்பட்டிருக்கிறதா. ప్రియమైన వారులారా, 7లో చెప్పబడింది. அப்படிப்பட்ட சூழ்நிலைகள் எல்லாம் கர்த்தர் நமக்கு துணை செய்கிறார். అటువంటి పరిస్థితులన్నింటిలో యేసు ప్రభు మనకు సహాయం చేస్తారు. நாம் வெட்கப்பட்டு போவதில்லை. మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. தேவன் நமக்கு அதிகமான கிருபை தருகிறார். దేవుడు మనకి ఇంకా ఎక్కువగా కృపనిస్తారు. கடந்த நாட்களில் நாம் இப்படிப்பட்ட சூழ்நிலைகளில் நாம் என்ன செஞ்சிட்டோம் அப்படின்னா மிஸ் பண்ணிட்டோம். గత కాలంలో ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని పోగొట్టుకున్నాం. அவமானத்துக்கும் హ్యూమిలియేషన్க்கும் స్పిట్టింగ్కు షేమ్కు நம்மளுடைய முகத்தை நாம் மறைச்சிட வேண்டாம். అవమానమునికి ఉమ్ము వేయడానికి సిగ్గుకి మన ముఖమును దాయవలసిన అవసరం లేదు. పురుషనాల நாம் అవమానப்படுத்தப்படலாம். మనం భర్త ద్వారా అవమానించబడవచ్చు. மனைவியினால நாம் அவமானப்படுத்தப்படலாம். భార్య ద్వారా అవమానించబడవచ్చు. అవును. நான் ஒரு நம்மளுடைய மூத்த சகோதரர் மூலமாய் கேள்விப்பட்ட ஒரு எல்டர் బ్రదర్ குறித்து நான் கேள்விப்பட்டிருக்கேன். ఒక ఎల్డర్ బ్రదర్ గురించి నేను విన్నాను. ఇట్స్ సచ్ ఏ గాడ్లీ మ్యాన్. ఆయన గొప్ప దైవజనుడు. మனைవి షార్ట్ టెంపర్డ్, వెరీ షార్ట్ టెంపర్డ్. భార్యకి చాలా విపరీతమైన కోపం. அந்த கோபம் வந்துருச்சு அப்படின்னா, ఆవిడ కోపం వచ్చిందంటే கையில ஏதாவது கிடைச்சுன்னா தூக்கி அடிப்பாங்க. చేతిలో ఏముంటే దాన్ని ఇసిరేస్తారు ఆవిడ. இவர் என்ன செய்வார்னா క్యాచ్ பிடிப்பார். ఆయన ఏం చేస్తారంటే క్యాచ్ పట్టుకుంటారు. వాట్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప దైవజనుడో చూడండి. கையில எது கிடைச்சாலும் சரி, చేతిలో ఏది దొరికితే ఏం దొరికినా కానీ உடனே ஏதாவது பொருள் சமயத்துல வந்துச்சுன்னா மேல போயிடும். ఏదైనా చేతిలో ఉందంటే అలాగ తప్పించుకుని అలా వంగుంటారు, పైనుంచి వెళ్ళిపోతుంది. என்ன హ్యూమిలియేషన్, ఎంత అవమానం చూడండి. எல்லாம் கோவத்துல அப்படியே பர்ஸ்ட் அவுட் ஆனோன்னு ரூமுக்கு உள்ளார போய் என்ன சொன்னா கதை அப்படி ஒரே தட்டிட்டு ரூமுக்கு போயிடுவாங்க. ఆవిడ కోపం మొత్తం అలా అన్ని ఇసిరేసి తలుపు అలా ఇసిరేసి లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా இவர் என்ன செய்வாருன்னா எல்லாத்தையும் வீட்டெல்லாம் சுத்தப்படுத்துவார். எல்லாத்தையும் అప్పటి తర్వాత ఏం చేస్తారంటే అన్ని చక్కగా సర్దుకుంటారు. ఆయన உடைஞ்சு போன గ్లాస్ எல்லாத்தையும் కంప్లీట్ எல்லாம் சுத்தப்படுத்திட்டு పగిలిపోయిన అన్ని మొక్కలన్నీ ఏరేసి అంతా క్లీన్ చేసి. நல்ல மனைவிக்கு நல்ல காஃபி பிடிக்கும். భార్య కాఫీ అంటే చాలా ఇష్టం. நல்ல சூடா ஒரு காஃபி ஒன்று போடுவார். వేడివేడిగా కాఫీ చేసి அப்படி டோர் அப்படி லைட் அப்படி திறப்பாரு. அப்படி నెమ్మదిగా డోర్ అలా తెరిచి డార్లింగ్ அப்படிம்பாரு. డార్లింగ్ అంటే వాట్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప దైవజనుడో చూడండి. డార్లింగ్ அப்படிம்பாரு. వచ్చి డార్లింగ్ అంటే நான் நினைக்கிறேன் அந்த అమ్మ அப்படின்னு சொல்லியிருப்பான்னு நினைக்கிறேன். నేనేమనుకుంటానంటే ఆవిడ అని ఉంటారు. அவர் கிட்டக்கு போவார். నెమ్మదిగా ఆవిడ దగ్గరికి వెళ్తారు. యు ఆర్ మై క్వీన్ அப்படிம்பாரு. பாருங்க, నీవే నా రాణి. యు ఆర్ మై క్వీన్ அப்படிம்பாரு. నీవే నా రాణివి అంటారు. அப்படி இந்த కాఫీயை கொடுத்துட்டு అప్పుడు కాఫీ ఇచ్చి నెక్స్ట్ வருவார். తర్వాత వస్తారు, ప్రేమించి వస్తారు. எங்க கிரேஸ் பாத்தீங்களா? ఎంత కృప చూసారా? அப்படியே ஹஸ்பண்ட்ஸ் எல்லாம் பாக்குறாங்க பாருங்க. భర్తలు చూస్తున్నారు చూడండి. புருஷர் எல்லாம் பாக்குறாங்க. அப்படியே భర్తలు ఆ విధంగా ఎలా చూస్తున్నారో చూడండి. நான் நித்தியத்துல அந்த பிரதரை போய் பார்ப்பேன். నేను నిత్య జీవమునికి వెళ్ళిన తర్వాత ఆ సహోదరుని నేను చూస్తాను. அவர் நித்தியத்துல நான் பாத்துருவேன். నేను ఆయన చూస్తాను. பிரதர், உங்களை குறித்து நான் நிறைய இடங்களில் நான் டெஸ்டிஃபை பண்ணியிருக்கேன்னு சொல்லுவேன். బ్రదర్, మీ గురించి నేను చాలా స్థలములో సాక్ష్యం ఇచ్చానని చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జీసస్ మాత్రం இல்ல, యేసు ప్రభు మాత్రమే కాదు. இந்த 2000 years, ఈ 2000 సంవత్సరములలో అవమానத்துக்கும் those people, those don't hide their face from humiliation, shame and spitting ఉండాను ఎவ்வளவு பேர். ఎంతో మంది అవమానమునకు ఉమ్ము వేయడానికి మొక్కమును దాచుకొని వారు ఎంతో మంది ఉన్నారు. జాన్ వెస్లీనుடைய వైఫ్, జాన్ వెస్లీ గారి భార్య, అప్పా సచ్ ఎ టెరిబుల్, ఆవిడ ఎంతో విమెన్, టెరిబుల్ విమెన్, చాలా కష్టమైన భార్య. அவருடைய இன் ஃப்ரண்ட் ஆஃப் அவருடைய கோவர்க்கர்ஸ் மத்தியிலே மைத்த பிடிச்சு உள்కనவங்க. అతను తనతో పనిచేసే వాళ్ళ మధ్యలోనే జాన్ వెస్లీ మాట్లాడుతుంటే వచ్చి ఆయన జుట్టు పట్టుకుని ఆవిడ అలా లాగేసింది. இவர்களெல்லாம்
அவங்களுக்கு தெரியுது அந்த பாதை தெரியுது, path of that humiliation. వీళ్ళందరికీ ఆ మార్గము తెలుసు, అవమానం అనే మార్గం ద్వారా వెళ్ళడం అనేది. So not only brothers, not even sisters, நம்ம எல்லாருக்குமே இந்த పాత్రలో நாம் போகணும். இந்த సహోదరులే కాదు, సహోదరులు కూడా మనందరం కూడా ఇదే మార్గంలో ప్రయాణించాలి. அதுல ஒரு டையிங் இருக்கு, అందులో ఒక మరణం ఉంటుంది. அந்த டையிங் வழியா போகிறவர்களுக்கு தான் ஹோலி ஸ்பிரிட்னுடைய பவர். ఆ యొక్క మరణం ద్వారా వెళ్ళిన వారికే పరిశుద్ధాత్ముడి శక్తి ఇవ్వబడుతుంది. లార్డ్, I want to go through this way. ఈ మార్గం ద్వారా నేను వెళ్ళాలనుకుంటున్నాను. I want to go through this dying. ఈ మరణం ద్వారా నేను వెళ్ళాలనుకుంటున్నాను. I want to go through this humiliation. ఈ యొక్క అవమానం ద్వారా నేను వెళ్ళాలనుకుంటున్నాను. Lord, fill me with the power of the Holy Spirit. ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు. నిశ్చయమై அப்படிப்பட்டவர்களுக்கு దేవుడు పరిశుద్ధాత్మ கொடுப்பார். ఖచ్చితంగా అటువంటి వారికి దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తారు. With the help of with the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తితో, with the dying of the Jesus, bearing his dying, యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం భరించడం ద్వారా we can gain his glory. ఆయన మహిమను మనం పొందుకోగలం. ఆమేన్, ఆమేన్. let us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పితావే, పరిశుద్ధమైన తండ్రి, in the way of humiliation le, ఈ అవమాన మార్గములో, in the way of dying le, ఈ యొక్క మరణం అనే మార్గములో எங்களை பரிசுத்த ஆவியினால் நிரப்பிடும். మమ్మల్ని పరిశుద్ధాత్మ చేత నింపండి. உம்முடைய ஆவியின் வல்லமையினால் இயேசுவினுடைய மகிமையை நாங்கள் சுதந்திரித்து விடட்டும் ఆండవరే. యేసు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా యేసు ప్రభు యొక్క మహిమను మేము పొందుకునే వారిగా చేయండి. இது எங்களுக்கு தியரியா இருக்க வேண்டாம். ప్రభువా, ఇది మాకు తేలిగ్గా ఉండకూడదు. எங்களை ప్రాక్టికల్ లైఫ్ లో கொண்டு போகும் பொழுது, ప్రభువా, ఇది మాకు క్రియాపూర్వకమైన మా జీవితంలోనికి వెళుతున్నప్పుడు உம்முடைய மரணத்தை நாங்கள் சுமக்கட்டும். మీ మరణమును మేము భరించే వారిగా చేయండి. இயேசுவின் நாமத்தில் பிதாவே. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.